వాక్యంలోకి వెళ్తున్నాం. నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి నాయనా. నీ బూర చేత మమ్మల్ని వాడుకోండి యేసుప్రవ్వ. అభిషేకించి నాయనా మరి వినే హృదయాలని కలిగించే దేవుడవే యేసుప్రవ్వ. మరి యేసుప్రవ్వ అట్లాంటి హృదయాన్ని నాయన మీరు కలిగించి మరి యేసుప్రవ్వ ఏ సాతాన్లు ఆటంకంగా ఉన్నా నాయన ఆ సాతాన్లని వాక్యాన్ని కట్టుకున్న సైతాన్లన్నీ యేసు నామంలో పతలో బంధిస్తున్నాను. విడు గ్రహస్థబోరు శిఖరిల రోజున అందరూ నీ వాక్యములోకి నైనా ఏకమౌటకు సాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. చేయలేదు. హల్లెలూయా హల్లెలూయా. సర్వఘనతమయ యేసయ్య కలుగును గాక. ఆమేన్. అందరము రెండో దినవృత్తాంతలు दूसरा इतिहास की पुस्तक సెకండ్ క్రానికల్స్ 20th చాప్టర్ 12th వర్స్ 20వ అధ్యాయము 12వ వచనం 20వ అధ్యాయము 12వ వచనం. दूसरा इतिहास की पुस्तक उसका 20वां अध्याय उसका 12 वचन हम पढ़ेंगे. రెండో దినవృత్తాంతలు 20వ అధ్యాయము 12వ వచనము. दूसरा इतिहास की पुस्तक 20वां अध्याय उसका 12 वचन. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చువా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, మాకు శక్తి చాలదు, మాకు శక్తి చాలదు. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. మరి అందరూ కూడా పలకండి, మాకు శక్తి చాలదు. हम सब मिलकर कहेंगे हमारी शक्ति काफी नहीं మాకు है శక్తి प्रभु. చాలదు, हमारी जो शक्ति है वो काफी नहीं है మాకు खुदा. శక్తి చాలదు. हमारी जो शक्ति वो ఈ काफी नहीं రోజు है నీ खुदा. జీవితంలో ఒక పరిస్థితి మీద నీ శక్తి చాలకుండా ఉండింటది. आज के दिन में तुम्हारे जीवन में कुछ ऐसी परिस्थिति होंगी जिस पर तुम्हारी शक्ति जो है वो काफी नहीं నీ होगी. శక్తితో నీ సర్వ ప్రయత్నాలన్నీ చేసినవు నువ్వు. तुम अपनी शक्ति के बल पर अपनी सारी कोशिशें तुमने की है. లోకమంతా ప్రయత్నాలు చేసినవు నువ్వు. पूरी दुनिया भर में तुमने कोशिश की है. అన్ని తిరిగినవు నువ్వు. सब जगह तुम घूमे हो. అందరి మాటలు విన్నవు నువ్వు. सबकी बातों को तुमने सुना है. లోకమంతటికి నువ్వు లోబడినవు నువ్వు. सारी दुनिया के सामने तुम जो है उसके आगे झुक गए हो. మీ శక్తే కాదు ఈ లోకంలో ఏ శక్తి చాలని సమస్య. जो है तुम्हारी शक्ति नहीं, लेकिन दुनिया की कोई भी शक्ति वो कोई भी ताकत तुम्हारी जो है उस समस्या के लिए वो काफी नहीं है. హల్లెలూయా. हालेलुया. మాకు శక్తి చాలదు. हमारी शक्ति किसी काफी नहीं है. రాస్తున్నాడు ఏమి చేయుటకును जो वो हमारा कुछ ना कैसा మాకు తోచదు. हमको कुछ नहीं सूझ रहा. అందరనండి మాకు తోచట్లేదు, हमको कुछ सूझ नहीं रहा प्रभु. మాకు తోచదు, हमें क्या करना है हमें नहीं మాకు पता चल అర్థం रहा. కావట్లేదు, हमको समझ नहीं आ रहा है. మాకు అర్థం కావట్లేదు. हमको समझ नहीं आ रहा है. నీవే మాకు దిక్కు అని, आप ही हमारा सहारा हो నీవే कहकर, మాకు దిక్కు అని आप ही हमारा सहारा हो कहकर ప్రార్థన చేసెను. वो प्रार्थना किए हैं. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ యొక్క వాక్యము మీరు వినేది దేని కొరకంటే तुम ये जो वचन सुनते हो किस लिए? మీ శక్తి సరిపోక तुम्हारी शक्ति काफी नहीं है इसलिए. దేవా మీరే మాకు దిక్కు అని प्रभु आप ही हमारा आसरा हमारा ఈ सहारा है వాక్యములో ముందుకెళ్దాము. कहकर हम जो इस वचन में हम आगे बढ़ेंगे. యేసయ్యా మీరే మాకు దిక్కు అని यीशु मसीह आप ही हमारा आसरा और सहारा ఈ है. వాక్యంలో ముందుకెళ్తున్నామండి. ये कहकर हम जो इस वचन में आगे बढ़ते हैं. అవి ఏ పరిస్థితులైనా సరే वो चाहे जिस किसी भी तरह की परिस्थिति దేవా हो, మీరే మాకు దిక్కు. प्रभु आप ही हमारा एक जो है एकमात्र सहारा हो. హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. हालेलुया. అక్కడ జరుగుతున్నది ఏంటంటే वहां पर देखो क्या हो रहा है. యెహోషాపాతు అనే जय यहोशापात नामक ఒక బలమైన రాజు ఉన్నాడు. एक बहुत ही बलवंत व ताकतवर राजा है. ఒక బలమైన దేశంకి రాజు ఉన్నాడు. एक बलवंत देश का वो राजा है. ఆ యొక్క రాజు నిలబడి ఉండగా वो राजा जब खड़ा है तो ఆ దేశాన్ని వెళ్తూ ఉండగా जब वो उस देश पर राज कर रहा है ముగ్గురు దేశపు సైనికులు, तब 3 देश की सेनाएं, 3 దేశాలు 3 देश కలిసి ఆయన మీద పడడానికి मिलकर उन पे आक्रमण करने के लिए ప్లాన్ లేస్తా ఉన్నారు. वे जो योजना बनाते हैं. ఇంకా రేపో మాపో పడాలి ఆయన మీద. जय कल या परसों वे उन पे आक्रमण करने के लिए तैयार थे. ఒక్కరు కాదు ముగ్గురు అంట. एक नहीं लेकिन 3. ఈయనకి तो इन्हें ఈయన బలమైన రాజ్యే, ये बहुत ही बलवंत राज्य है. కానీ ముగ్గురు కలిసి వస్తే लेकिन जब 3 राज्य की सेनाएं मिलकर आ रही ఏమి है तो చేయాలో తోచట్లేదంట, क्या करना चाहिए उसे कुछ समझ नहीं आ అర్థం रहा. కావట్లేదంట. उसको बिल्कुल भी समझ नहीं ఆ आ रहा ముగ్గురు था. కలిసి ఒకటేసారి పడితే अगर वो 3 जय राज्य मिलकर एक ही बार इस पे ఎన్ని आक्रमण ఇల్లులు किए तो కూలిపోతాయో ఆలోచిస్తా ఉన్నాడు. कितने जो घर तहस नहस होंगे ये बारे में वो सोचता है. इसके ఎంతమంది పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుందో అని ఆలోచిస్తా ఉన్నాడు. कितने बच्चों का भविष्य बिगड़ जाएगा इस बारे में वो राजा सोच रहा है. దేవుడు ఆ రోజు గురించి కాదు, ఈ రోజు నీ కుటుంబం గురించి మాట్లాడుతా ఉన్నాడు. खुदा उस दिन उन लोगों के बारे में, लेकिन आज के दिन तुम्हारे परिवार ఆ के बारे में ముగ్గురు खुदा कहता దేశపు है. రాజులు పడితే శత్రువులు वो 3 शत्रु देश के राजा जब इस पे आक्रमण करेंगे तो
ఆ యొక్క భార్య భర్తలు ఏ రీతిగా విడిపోతారో ఆలోచిస్తా ఉన్నాడు. तो वो पति पत्नी कैसे वो जो बिखर जाएंगे, अलग हो जाएंगे, इस बारे में वो सोचते हैं. ఏ రీతిగా వేరుపరుస్తారో ఆలోచిస్తా ఉన్నాడు. किस प्रकार से उन्हें अलग कर दिया जाएगा, इस बारे में वो सोच रहा है. కొందరిని బానిసలుగా తీసుకెళ్లిపోతారు వాళ్ళు, थोड़ों को वो गुलाम बनाकर ले जाएंगे కొందరిని చంపేస్తారు और వాళ్ళు. थोड़ों को वे मार डालेंगे. ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ये सारी बातों के बारे में ఇవన్నీ सोचते ఆలోచిస్తూ, हुए, इन सारी बातों के बारे में सोचते దేవా हुए, నీవే నాకు దిక్కేసు ప్రభువా, प्रभु आप ही हमारा एकमात्र सहारा हो. మా శక్తి సరిపోదయ్యా, हमारी शक्ति किसी काम की नहीं, నీ काफी नहीं శక్తి है. చాలు, నీ శక్తి కావాలా నాకు. आपकी शक्ति हमें चाहिए कहते हैं वो. ఆయన బలహీన రాజు కాదు, चाहे वो कोई निर्बल राजा नहीं है, బలవంతమైన రాజే, वो बहुत ही बलवान राजा है, బలవంతమైన రాజే. बहुत ही बलवान राजा है. కానీ ముగ్గురు కలిసి వస్తున్నారు, लेकिन 3 देश के जो है राज्य वो मिलके ముగ్గురు आते हैं. దేశాలు కలిసి ఆయన మీద పడబోతున్నాయి. 3 देश जब मिलकर उस पे आक्रमण करने वाले हैं. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడో చూద్దాము. हम देखेंगे ऐसी परिस्थिति में उसने क्या किया है. అలాంటి कहकर పరిస్థితుల్లో మనం ఏం చేయాలో మనం ఈ రోజు ऐसी వాక్యంలో परिस्थिति में ఉందాం. हम क्या करना चाहिए, वचन में आज हम ये देखेंगे. నువ్వు బలవంతుడివే ఉండొచ్చు, तुम चाहे बलवान होंगे, ఆర్థికంగా బలవంతుడు ఉండొచ్చు, आर्थिक तौर पे बलवान होंगे, तुम ఆరోగ్యంగా బలవంతుడు ఉండొచ్చు, सेहत में तुम बलवान होंगे, నీ వయసులోను బలవంతుడు तुम ఉండొచ్చు, अपनी उम्र में बड़े ही बलवान నీ యొక్క होंगे, వైద్య విద్యలో బలవంతుడు ఉండొచ్చు, तुम अपनी विद्या अपने ओहदे में बड़े ही बलवान होंगे, అనేక రీతిలుగా నువ్వు బలవంతుడు ఉండొచ్చు. चाहे तुम अपनी इसमें जो है बलवान होंगे. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుంది. लेकिन ऐसी परिस्थिति ఇలాంటి आएगी, పరిస్థితి వచ్చినప్పుడు और जब ऐसी परिस्थिति आएगी, నీకు ఏం చేయాలో తోచదు. क्या करना चाहिए तुम्हें नहीं समझ में నీ आएगा. శక్తికి మించిన పరిస్థితి, तुम्हारी शक्ति से बढ़कर रहेगी वो నీ परिस्थिति, శక్తికి మించిన పరిస్థితి. तुम्हारी शक्ति से बढ़कर रहेगी वो परिस्थिति. అన్నిట్లో ప్రార్థనలో ఉంటావు, వాక్యములో ఉంటావు, సేవ చేస్తుంటావు, हर बातों में प्रार्थना में रहते हो, वचन को पढ़ते हो, सेवा में तुम रहते हो, అన్నిట్లో ఉన్నా సరే सब में रहने पर भी నీ శక్తికి మించిన పరిస్థితి, तुम्हारी शक्ति से बढ़कर एक ऐसी परिस्थिति आएगी, నీకు శక్తికి మించిన అప్పులు, चाहे तुम्हारी शक्ति से बढ़कर जो तुम्हारे कर्जे నీ होंगे, జీతానికి మించిన అప్పులు, तुम्हारी तनख्वाह से बढ़कर तुम्हारे कर्जे, నువ్వు కట్టగలిగిన పోయే హాస్పిటల్లో चाहे तुम जो भर ना सको ऐसे अस्पताल में, అలాంటి విద్య అలాంటి వైద్యం ఉండదు. ऐसी जो चिकित्सा जो वो नहीं मिलेगी आपको. దానికన్నా మించిన హాస్పిటల్ పోవాలా వైద్యం కావాలంటే. जब ऐसी अगर चिकित्सा तुम्हें चाहिए, उसके लिए और जो बड़े अस्पताल में तुम्हें जाना पड़ेगा. అక్కడికి పోనీకే మనకి అంత స్తోమత ఉండదు. वहां पर उतने बड़े अस्पताल में जाने की उतनी हैसियत हमारी नहीं रहेगी. అలాంటి ఎన్నో పరిస్థితులు ఉంటాయి, ऐसी बहुत सी परिस्थितियां होगी, ఎన్నో పరిస్థితులు ఉంటాయి. ऐसी बहुत सी परिस्थितियां होगी. ఎంతో మంది కోటీశ్వరులు चाहे कितने ही सारे करोड़पति लोग, రోజుకి నెలకి 20 లక్షల ఇంజెక్షన్ కావాలి అని అంటే మీ బిడ్డకి, जो प्रतिदिन महीने में जो है 20 लाख का इंजेक्शन चाहिए तुम्हारी बेटी के लिए, कहकर जब कहा जाए तो వాళ్ళు వదిలేసుకున్నారు బిడ్డలని కొడుకులని, जब वो अपने बच्चों को, बेटों को जो है खो दिए हैं, వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసుకున్నారు వాళ్ళు. उनके माँ बाप ने जो उनको जो है छोड़ दिया है, ఇంకా మేము కట్టలేము ఇది, अब हम जो ये नहीं कर पाएंगे, వదిలేసుకున్నాము. क्या वे लोगों ने अपने से जो वो छोड़ నేను दिया उन्हें. బాగా ఉన్నానా అహం ఉందా నీలో? हाँ, उनके पास जो बहुत है पैसा का, ये इस बात का अहम है उनमें. అలాంటి అహం ఉంటే अगर वैसा अहम है तो సాతాను గాడు నీ డోర్ దగ్గరనే ఉన్నాడు, शैतान जो तुम्हारे घर के द्वार पर ही నీ खड़ा డోర్ है, దగ్గరే ఉన్నారు. तुम्हारे द्वार के पास ही वो నాకు खड़ा అన్నీ है. ఉన్నాయి, నాకు ప్రార్థన అవసరం లేదని అంటే मेरे पास सब कुछ है, मुझे प्रार्थना की जरूरत नहीं है. अगर ऐसा समझते हो तो సాతాను గాడు ఆల్రెడీ నీలో ప్రవేశించిండు, शैतान ने पहले ही तुम्हारे अंदर प्रवेश कर दिया है. ఆల్రెడీ నీ జీవితంలో ప్రవేశించిండు. पहले से वो तुम्हारे जीवन में प्रवेश कर నీ दिया పిల్లల है. పట్ల పని చేస్తా वो ఉన్నాడు, तुम्हारे बच्चों के प्रति वो काम నీ कर ఇంటి रहा పట్ల है, పని చేస్తున్నాడు. तुम्हारे घर के प्रति वो काम कर रहा है. నీకు ఒక పరద కప్పిండు, वो तुम्हारे आंखों पर एक पर्दा నీ डाल కళ్ళు रखा है, మూసుకునేలాగా చేసిండు. तुम्हारी आंखें बंद हो जाए जैसा. కాబట్టి మేలుకోనండి, इसलिए तुम जाग जाओ, మేల్కొనండి. तुम जाग जाओ. अब దేవా నువ్వే నాకు దిక్కు అని ఎప్పుడు ఉండండి. आप हमेशा यही कहकर रहना चाहिए, खुदा आप ही నా हमारा శక్తి एकमात्र కాదేసు सहारा हो. ప్రభువా, నీ శక్తితోనే ఈ రోజు ఏడు వరకు ఉన్నా, నీ శక్తితోనే ఇప్పుడు నాకు ముందు అన్ని కావాలా యేసు ప్రభువా. जो है अब तक जो है मेरी शक्ति के द्वारा, लेकिन आपकी शक्ति के द्वारा मैंने ये सारी बातों की आशा रखी है, और आज के बाद आगे आप ही की शक्ति के द्वारा ये सब कुछ होवे, प्रभु कहना है. హల్లెలూయా. హల్లెలూయా. అయితే అలాంటి పరిస్థితిలో, ऐसी परिस्थिति में, అలాంటి పరిస్థితిలో ऐसी परिस्थिति में ఆ యొక్క యెహోషాపాత్ అనే రాజు यहोशापात नामक राजा మొట్టమొదటిగా తీసుకునే అడుగు ఏంటంటే, सबसे पहला कदम वो क्या लेता है? అలాంటి పరిస్థితిలో నువ్వు మొట్టమొదటి అడుగు తీసుకునేది ఏంటంటే, वैसी परिस्थिति में सबसे पहला कदम जो तुम्हें लेना है वो ये है कि రెండో దినవృత్తాంతుల్లో दूसरा इतिहास की पुस्तक, అదే అధ్యాయం చూసుకుందాం. ఈ వాక్యం అంతా उसी अध्याय में हम देखेंगे आज का ये पूरा 20వ वचन. అధ్యాయం 4వ వచనం, उसका 20वां अध्याय 4थे वचन में लिखा है. 20వ అధ్యాయం 4వ వచనం, 20वां अध्याय उसका 4था वचन. యూదావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన
యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలువబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యం. హల్లెలూయా. హల్లెలూయా. కదండి, యెహోషాపాతు రాజు మొట్టమొదటిగా చేసింది ఏంటంటే यहोशापात राजा सबसे पहले क्या करता है? ఆ యొక్క దేశపు ప్రజలందరినీ కూడబెట్టిండంట. वो सारे देश की पूरी प्रजा को उन्होंने इकट्ठा किया एक जगह, కూడబెట్టిండ్రంట. एक जगह इकट्ठा करके అసెంబ్లీ కావడము మొట్టమొదటి అడుగు. सबसे पहले जो इकट्ठा होना, దేవుని మందిరంలోకి రావడం మొట్టమొదటి అడుగు. खुदा के मंदिर में खुदा के शरण में आना, ये सबसे पहला कदम దేవుని है। మందిరంలో నువ్వు కలవడం మొట్టమొదటి అడుగు. खुदा के मंदिर में मिलना तुम्हारा ये सबसे पहला कदम है। అలాంటి పరిస్థితిలో ऐसी परिस्थिति में సాతాను शैतान నిన్ను ఒంటరిగా మిగిలించడానికి చూస్తది. तुम्हें अकेला कर देने के लिए देखता है। वो ఒంటరిగా మిగిలించడానికి చూస్తది. तुम अकेले ही रह जाओ कि अगर वो నీకు देखता ఈ है బాధ ఉంది, సమస్య ఉంది, तुमको ये दुख है, ये समस्या है, నువ్వు పోయి నీ సంఘంలో చెప్పకు. तुम जाकर अपनी कलीसिया में ना कहो। లేకపోతే నీ ఇంట్లో మీటింగ్స్ అయితే కదా, नहीं तो आपके घर में जो प्रार्थना सभा होती है, మరి చర్చ్ వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీటింగ్స్ చేసేటప్పుడు ఇంట్లో చెప్పకు. चाहे चर्च के लोग जब आते हैं घर पे मीटिंग के लिए, वो बात तुम मत कहो उनसे। అవును, కొన్ని చెప్పేటి ఉంటాయి, పర్సనల్ ఉంటాయి. हाँ, थोड़े कहने वाले होते, प्रार्थना निवेदन थोड़ी जो व्यक्तिगत भी होती है। పర్సనల్ అనేటి మీకు అర్థమైపోతుంది పర్సనల్ అంటే ఏంటో. जो వ్యక్తిगत जो है इसके बारे में आपको समझ में आ जाता है కానీ कि क्या కొన్ని है। విషయాలు लेकिन थोड़ी वैसी నీకు बातें మొహమాటముతోని, जो तुम जो किसी प्रकार के अचरज నీకున్న है, అహంతోని तुम्हारे अहम के कारण నువ్వు ఆ యొక్క సంఘంలో చెప్పలేవు. तुम कलीसिया में नहीं कह पा सकते हो। నీ ఇంటికి సంఘం వస్తే చెప్పలేని పరిస్థితి, जब जो है ऐसी जो समस्या आती है, आप कह नहीं पाते हो, ऐसी हालत होती है, చెప్పలేని పరిస్థితి నువ్వు చెప్పలేవు. तुम नहीं कह पाते हो। చూడండి, సాతాను ఏం చేస్తదంటే देखो शैतान क्या करता है, నువ్వు ఒంటరి వాడిగా చేస్తది. तुम्हें अकेला कर देता है। वो అలాంటి పరిస్థితుల్లో నిన్ను ఇంకా డిప్రెషన్ లోకి తీసుకుపోతుంది. ऐसी परिस्थिति में और तनाव और डिप्रेशन में ले जाता ఏం है। పోతావులే సంఘానికి? क्या जाओगे तुम कलीसिया में? సంఘము పోతే ఎవడని వింటాడా నీ మాట? अगर तुम कलीसिया में जाओगे तो क्या कोई तुम्हारी बात వాళ్ళ सुनेगा? వాళ్ళ అంశాలు ఉంటాయి, उनकी अपनी प्रार्थना निवेदनें నీ होती అంశం है, ఎవడు వింటాడు? तुम्हारी प्रार्थना निवेदनों को कौन सुनेगा? లేకపోతే సంఘంలో ఆదివారం సర్వీస్ అవుతున్నది, नहीं तो जो है कलीसिया में रविवार की आराधना हो నీ रही है, అంశం ఎవడు వింటాడు? అక్కడ तुम्हारी प्रार्थना निवेदन कौन सुनेगा? మరి అక్కడ సంఘంలో బర్త్డేలు అవుతున్నాయి, वहां पर कलीसिया में किसी का जन्मदिन मनाया जा रहा है, పెళ్లిలు అవుతున్నాయి, సావులు అవుతున్నాయి. या किसी की जो शादी हो रही है, किसी जो मृत्यु हुई నీ है उसका అంశం कार्यक्रम हो ఎవడు रहा వింటాడు అక్కడ? है, तुम्हारी प्रार्थना निवेदन कोई वहां నీ सुनेगा क्या? అంశం ఎవడు వింటాడు అక్కడ? वहां तुम्हारी प्रार्थना निवेदन कौन सुनेगा? పోకండి అక్కడికి, मत जाओ वहां, పోకు అక్కడికి. मत जाओ वहां पर। నీకు నువ్వు ఉండు, నువ్వు ప్రార్థన చేసుకో. तुम अपने आप में ही रहकर तुम जो तुम నీకు प्रार्थना నువ్వు करो, ఉండు, ప్రార్థన చేసుకో. तुम अपने आप में रहकर तुम प्रार्थना करो। ఎన్నడూ విజయం పొందలేవు. कभी भी जो किसी से मत कह लो, ఇంకా నిరాశపోతావు, और निराश हो जाते हो, इस ఇంకా कारण నిరాశపోతావు. और निराश हो जाते हो तुम। సైతాను అనుకున్న చోటుకి నేను తీసుకెళ్తది, जो है शैतान तुम्हें जो इतनी जो गहराई जो जिसमें वो ले जाता है, అనుకున్న చోటుకి నేను తీసుకెళ్తది. इतने गहरी जगह पर वो ले जाता है। సంఘం అనగా कलीसिया माने, హెబ్రీలో ఎక్లీషియా అని అంటారు. जो हिब्रू में जो है एक्लीशिया कहते हैं, అని అంటే ఒక గుంపు. माने एक झुंड। యేసు ప్రభు కూడా అంటాడు, यीशु मसीह भी कहते हैं సంఘం అనగా ఆ యొక్క అవయాలు అన్నీ ఉండేదే సంఘము అని అంటారు. कलीसिया माने जिसमें वो सारे अंग होते, जब उसे कलीसिया कहा जाता है। అవును, నువ్వు దేవుని మందిరంలాగా మారాలా, हाँ, तुम्हें खुदा के मंदिर के जैसे बनना है, కానీ మందిరానికి ఇచ్చే విలువ నువ్వు మందిరానికి ఇవ్వాలా. लेकिन जो खुदा के मंदिर को दी जाती अहमियत वो చూడండి, उसे మీకు देनी ఇంకా चाहिए। మంచిగా అర్థం కావాలంటే देखो, आपको और अच्छे से समझ में आने के ఒక लिए, సింహము एक सिंह ఒక జింకని వేటాడేటప్పుడు जैसे एक शेर जब एक जो हिरण का మీరు शिकार करता చూస్తా है, ఉంటారు, చూసింటారు ఎన్నో సార్లు. जो आपने जो है कई बार ऐसा देखा ही ఒక होगा, జింకని వేటాడేటప్పుడు जब वो शेर जो है हिरण का शिकार करता సింహము है, మొట్టమొదటిగా చేసేది ఏంటంటే सबसे पहले शेर क्या करता है, ఆ జింకని उस जो है ఆ हिरण యొక్క को, హర్డ్, ఆ జింక గుంపులోకి వెళ్ళి వేరు చేస్తుంది. उस जो हिरण को अपने झुंड से पहले अलग करता है। సింహం వేటాడేటప్పుడు తినాలనుకునేటప్పుడు जब जो है शेर शिकार करता है, जब वो खाना चाहता है ఆ अपने शिकार జింకని को, ఒంటరిగా చేస్తది. तब उस हिरण को अपने झुंड से अलग अकेला ఆ कर देता है। గుంపంతా ఒకవైపు పరిగెడుతుంది, वो सारा झुंड हिरणों को वो ఈ एक जगह ఒక్క दौड़ता జింక है, ఒకవైపు పరిగెడతా और ఉంటుంది. एक अकेला जो हिरण है वो एक दूसरी ओर दौड़ने लगता ఈ है। ఒక్క జింక ఏమనుకొని పరిగెడుతుందంటే, ये अकेला जो हिरण है वो क्या कैसे दौड़ता है, నేను ఒంటరిగా పరిగెడుతున్నా, मैं अकेला दौड़ रहा हूँ, వాళ్ళ వెనకాల సింహం పోయిందేమో అని वो పరిగెడుతుంది. झुंड के हिरणों के पीछे शेर गया होगा शायद सोच के, ఒంటరిగా పరిగెడుతుంది. ये अकेला हिरण भागने लगता है। సడన్ గా సింహాన్ని చూస్తది, एकदम से वो शेर को देखता है, దూరం దూరం ఉరికి ఉరికి పోయి ఆగుతది. जो दूर जो है भाग के जाके फिर वो रुकता है हिरण, ఆగి సింహాన్ని చూడగానే जो है रुक कर देखता है कि शेर की ओर। ఇక ఆగుడు ఉండదు, ఉరుకుడే ఉంటది, अब रुकना कुछ नहीं रहेगा, बस भागना ही रहता है, ఉరుకుడే ఉంటది. बस उसका भागना ही रहता है। సైతాను కూడా
शैतान भी నిన్ను ఎప్పుడు మృంగుదమా అని చూస్తా ఉన్నది. कब तुम्हें निगल जाए कि अगर इसी फिराक में है वो అదే మొట్టమొదటి అడిగేంటో తెలుసా? वही सबसे पहले कदम क्या है तुम्हारा దేవుని సంఘములోకి వెళ్ళి నిన్ను వేరు చేసుడు, जो है तुम्हें जो है वो खुदा की कलीसिया से अलग करता है నీ అంశాన్ని వేరు చేసుడు, तुम्हारी प्रार्थना निवेदन को उससे अलग मत कर लो कलीसिया నీ से రోగాన్ని వేరు చేసుడు, तुम अपनी बीमारी को अलग ना रख लो నీ कलीसिया से అప్పులని సంఘము నుంచి వేరు చేసుడు, तुम अपनी जो है कर्जों को जो इस कलीसिया से अलग పిల్లల मत कर लो భవిష్యత్తుని సంఘము నుంచి వేరు చేసుడు, जो है तुम्हारे बच्चों के भविष्य को जो कलीसिया से अलग करता है మంచిగున్న వ్యాపారాన్ని మంచిగున్న ఉద్యోగాన్ని సంఘము నుంచి వేరు చేసుడు, अच्छे व्यापार अच्छी नौकरी को जो कलीसिया से जो दूर करना वो करता है సంఘము నుంచి వేరు చేస్తుందంటే మీరు వెంటనే మీరు మేలుకోవాలా? जो है तुम्हें जब कलीसिया से वो दूर करे तो जल्दी तुम्हें जाग जाना है कि నేను సింహానికి ప్రేయ అంటే సింహం మింగడానికి నా దగ్గరలో ఉందని చెప్పి, वो शेर मुझे निगलने के लिए अपना शिकार बनाने के लिए बड़ा बहुत ही नजदीक है సైతాను నన్ను మృంగడానికి దగ్గరలో ఉందని చెప్పి, शैतान मुझे निगल जाने के लिए बड़े ही नजदीक है मेरे वो कहना है కాబట్టి సంఘము నుంచి దూరం చేసుకోకండి. इसलिए तुम अपने आप को जो कलीसिया से दूर ना कर लो నీ ఇంట్లో ప్రేయర్ పవర్ మీటింగ్స్ అయితా ఉన్నాయి, आपके घर में प्रेयर पॉवर की मीटिंग्स हो అక్కడ रही है పెట్టాల్సిన అంశాలని పెట్టు, నువ్వు जो सारी प्रार्थना निवेदन को उस प्रार्थना में तुम्हें रखना है దేవుని रखो సాక్ష్యంగా మారడానికి పెట్టు, నువ్వు वो सारी प्रार्थना निवेदन है खुदा की गवाही के तौर पे बदले इसके कर तुम रखो प्रार्थना में కాబట్టి वो సంఘము నుంచి వేరుపరచబడుతున్నారంటే तुम अगर कलीसिया से अलग किए जा रहे हो माने మీరు వేట మాంసం అయిపోయినారని చెప్పి, तुम जो शिकार बन गमनिंचो। रहे हो कहकर इस बात को तुम बड़े ही ध्यान देना వేట चाहिए మాంసం అయిపోతారు మీరు. तुम शिकार बन जाओगे शैतान का कहकर ये बात को आप ध्यान में रखो హల్లెలూయా हालेलुया హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ మధ్య కాలములో और आजकल के जमाने में సైతాను ఇంకెలా వేరుపరుస్తుందని అంటే, शैतान देखो और कैसे जो है अलग कर रहा है माने ఇంకెలా వేరుపరుస్తుంది? और कैसे अलग कर रहा है शैतान हमें ఎంతో మంది తల్లిదండ్రుల కంప్లైంట్లు, बहुत से माँ बाप की ये शिकायत है మా పిల్లలు, कि हमारे बच्चे మా భర్త हमारे जो पति మా है భార్య हमारी जो पत्नी है ఫోన్లు పట్టుకొని वो जो फोन पकड़ के అందరితో కలిసి ఉంటున్నారా? सबसे मिलके रहते हैं क्या वो ఏమైపోతున్నారు? क्या हो रहे हैं కుటుంబం నుంచి परिवार से దూరంగా కూర్చుంటున్నారు, वो दूर जाके बैठते हैं దూరంగా కూర్చుంటున్నారు, दूर जाके बैठते हैं తల్లిదండ్రుల నుంచి దూరంగా కూర్చుంటున్నారు. माता पिता से जो दूर जाके वे बैठते हैं అందరు కలిసి ఉంటుంటే వీడొక్కడికి పోయి గిక్కుటా కూర్చుంటాడు, सब परिवार मिलके एक जगह बैठते तो ये अकेला जाके कमरे में जो फोन पकड़ के जो है चलाता रहता है భర్త उसको ఒకవైపు గిక్కుంటది, భార్య ఒకవైపు గిక్కుటా కూర్చుంటారు, जो है पति एक और फोन बैठ के चलाने लगता है पत्नी एक और बैठ के जो है फोन चलाने పిల్లలు लगती है ఒకవైపు గిక్కుటా కూర్చుంటారు. और बच्चे एक जगह बैठ के वो फोन चलाने लगते हैं సమయం పెట్టొద్దంటలేను, ऐसा नहीं कहते कि समय ना दो कहकर వాటి ద్వారా ప్రపంచంకున్న ఆ యొక్క జ్ఞానాన్ని పొందుకోండి, ఆ యొక్క తెలివిని పొందుకోండి. जो है उस सेलफोन के जरिए दुनियादारी में होने वाली बातों की जो वो सारी बातों के बारे में जानकारी तुम पालो తెలివిని గదులని సంపదలతోని ధాన్యాలతోని నింపబడితే నింపేలాగా చేస్తదంట. वो जो बुद्धि है तुम्हें तुम्हारे जो घरों को जो अच्छे अनाज और अच्छी सारी समृद्धि से भरने में मदद करता है తెలివి తీసుకోండి, तुम उस बुद्धि को पाओ కానీ వేరుపరచబడకండి. लेकिन तुम अलग ना हो कलीसिया కుటుంబం से నుంచి దూరం చేస్తున్నదంటే, वो तुम्हें परिवार से दूर कर ఏ रहा है ఫోన్ అయితే నిన్ను వేరుపరుస్తుందో जो फोन तुम्हें जो है अलग कर रहा నువ్వు है వేట परिवार మాంసం से అయిపోతున్నావు, माने तुम शिकार बन నీ रहे జీవితం शैतान का నాశనం అయిపోబోతుంది. तुम्हारा जीवन नाश होने रहा है సైతాను చేతిలో ఉన్నావని చెప్పి तुम शैतान के हाथों में है कहकर గమనించండి, इस बात को ध्यान देना है तुम्हें గమనించండి. इस बात को तुम्हें ध्यान देना है మరి ఒక సర్వే ఉంది, एक सर्वे किया गया है సిగరెట్ తాగేటోడు ఏం చేస్తాడు? कि सिगरेट फूकने वाला वो क्या करता है कि లోపలికి పీల్చుకొని वो अंदर जो सिगरेट का धुआं लेता है అంత శరీరంలో ఉన్న అన్ని ఖరాబ్ చేసుకుంటారు, और अपने शरीर के सारे अंगों को वो खराब कर लेता है లేనిపోని రోగాలతోని, नहीं सो सारी बीमारियों से మరణముతోని, मृत्यु के से తరతరాల శాపముతోని जो है पीढ़ी दर पीढ़ी रहने वाले అన్ని श्राप ఖరాబ్ చేసుకుంటూ ఉంటాడు. के कारण वो अपनी सब चीजों को खराब कर लेता మరి है సిగరెట్ ఎంతైతే డేంజరో सिगरेट फूकना जितना हानिकारक है ఆ ఫోన్ కూడా అంతే డేంజర్ అయిందంట. जो है वो फोन भी उतना ही खतरनाक उतना हानिकारक बना है మెంటల్ గా మాట్లాడతలేరు, जो है मानसिक तौर पे मैं बात नहीं कर रहा ఆలోచనలు ఖరాబ్ అవ్వడమే కాదు, जो है उनकी सोच खराब होना ही नहीं ఫోన్లు लेकिन అంతగడం వాడడం వల్ల फोन उतना जो इस्तेमाल करने के कारण బాడీ మాస్, जो है इंसान का जो बॉडी मास जो है ఈ మధ్య టెస్టులు జరుగుతా ఉన్నాయి, आजकल जो टेस्ट जांच हो रही है బాడీ మాస్ డెన్సిటీ టెస్టులు, बॉडी मास डेंसिटी के ఆ कारण రోగాలు వస్తా ఉన్నాయి, उसके संबंधित बीमारी आ रही है క్యాన్సర్ రోగాలు వస్తా ఉన్నాయి, कैंसर की बीमारी आ रही है ఎన్నో రకాలుగా నిరాశ పడిపోతా ఉన్నారు, कितने ही प्रकार से लोग निराश हो जा रहे ఎన్నో हैं రకాలుగా. कितने ही प्रकार से వేరుపరచడం అని అంటేనే जो है अलग किए जाना माने నువ్వు వేట మాంసం అయిపోయినావు. तुम शिकार बन जा रहे हो అది ఏ రకంగా అయినా సరే, वो किसी भी प्रकार से हो ఒక ఫోన్ రకంగా అయినా, किसी फोन के जरिए ही हो ఒక
సంఘము నుంచి వేరుపరచబడిన या कलीसिया से अलग होना माने నువ్వు వేట మాంసం అయిపోయినావు, तुम शिकार बन रहे हो, వేట మాంసం అయిపోయినావు. तुम शिकार का मांस बन रहे हो शैतान के लिए। హల్లెలూయా. हालेलूया। కాబట్టి इसलिए ఆ యొక్క యెహోషాపాతు రాజు ఏం చేసిండంటే वो यहोशापात राजा ने क्या किया, వాళ్ళందరిని పిలిచిండంట. उन सबको बुला के इकट्ठा किया उधर, వాళ్ళందరిని పిలిచి उन सब लोगों को बुलाकर అక్కడ సంఘంలో నిలబడిండంట. वहां पर वो कलीसिया में మరి खड़ा మీరు रहा। అనుకోవచ్చు आप ये पूछ सकते होंगे ఈ యెహోషాపాతు పాస్టరా అని అనుకోవచ్చు. ये यहोशापात क्या एक पास्टर है? యెహోషాపాతు పాస్టర్ కాదమ్మా. यहोशापात कोई पास्टर नहीं है। పాస్టర్ అయితేనే సంఘంలో నిలబడి అంశాలు చెప్పాలని కాదు. सिर्फ पास्टर ही है जो कलीसिया में खड़े रहकर जो निवेदन యెహోషాపాతు बताएगा। ఎవరు అని అంటే यहोशापात कौन है? అక్కడ చర్చ్ తాళాలు లేవు ఆయన దగ్గర. उसके पास उस चर्च के जो है चाबियां नहीं है, చర్చ్ ఆయనది కాదు అక్కడ. वो चर्च वहां उसका नहीं है। యెహోషాపాతు ఒక రాజు, यहोशापात एक राजा है, ఒక సైన్యానికి అధిపతి అయిన, एक सेना का वो अधिपति है, ఒక మిలిటరీకి కమాండర్ అయిన, वो एक सेना का जो कमांडर है, అలాంటి మిలిటరీ కమాండరు वैसे सेना के अध्यक्ष వాళ్ళ సైన్యము నాశనం అయ్యే పరిస్థితిలో उनकी सेना जो नाश हो रही है ऐसी ఏం परिस्थिति में చేసిందంట, उन्होंने क्या किया है, సంఘములోకి సంఘముగా వెళ్ళిండంట. जो है कलीसिया के लिए जो वहां गए సంఘాన్ని అంతటిని పిలిచిండంట. और पूरी कलीसिया को वहां पर बुलाया है సంఘాన్ని అంతటికి చెప్పిండంట. और पूरी कलीसिया से कहा है సంఘాన్ని అంతటితో చెప్తున్నాడంట. और सारी कलीसिया में वो ये कहता ఇలాంటి है పరిస్థితులు ఉన్నాయ్యా మనకి. कि हमारी ऐसी परिस्थिति है अभी। ఒక పాస్టర్ నిలబడలేడా, वहां पर एक पास्टर नहीं है वो जो ఒక खड़े हुए మిలిటరీకి हैं, కమాండర్ నిలబడిండు అక్కడ. एक सेना का अध्यक्ष है जो ఒక वहां खड़ा हुआ బలమైన है, కమాండర్ నిలబడిండు అక్కడ. एक जो है जो कमांडर एक अध्यक्ष खड़ा है सेना का, యాజకులను పిలిచిండంట, जो वहां पर एक राजा है वो चलाता है, సేవకులను పిలిచిండంట, सेवकों को बुलाया उसने సంఘస్థులను और పిలిచిండంట. कलीसिया के लोगों को उन्होंने అందరిని बुलाया, పిలిచి అంటున్నాడంట, सबको बुलाकर वो ये कहता है అయ్యా మనము బలమైన దేశమే, कि देखो हम बलवंत देश है, కానీ लेकिन ఇప్పుడు మనకు అర్థం కాని పరిస్థితి వచ్చింది. अब ऐसी परिस्थिति आई है हमको जो हमें नहीं समझ आ रही है, కాబట్టి మనందరము కూడా इसलिए हम सब సంఘమంతగా पूरी कलीसिया के तौर पे సంఘమంతగా కూడుకుందాము. हमें कलीसिया के तौर पे सब इकट्ठा రండి होंगे, అయ్యా అని కూడుకోవాలంట. आओ आओ कहकर सबको इकट्ठा करवाते हैं। హల్లెలూయా. हालेलुया। కాబట్టి నీకు అర్థం కాలేని పరిస్థితులు వస్తే आपको ऐसी परिस्थिति आएगी जो आपको बिल्कुल समझ नहीं మొట్టమొదటి आएगी। అడుగు నువ్వు వేయాల్సిందేంటంటే सबसे पहला कदम जो तुम्हें ये करना है, నువ్వు వెళ్ళి సంఘములో కూడుకో, तुम जाकर कलीसिया में इकट्ठा हो సంఘాన్ని పిలుచుకో, और कलीसिया को तुम बुलाओ, సంఘాన్ని పిలుచుకో, कलीसिया को तुम बुलाओ, నీ ఇంటికి పిలుచుకో. अपने घर बुला लो, तुम 3 days మీటింగ్స్ పెడతా ఉంటాము, 3 दिन की प्रार्थना मीटिंग रखवाओ, 1 day మీటింగ్ పెడుతుంటాము. जो है 1 दिन की प्रार्थना मीटिंग रखते हैं हम। మరణ పరిస్థితిలో ఉంటే 108 మీటింగ్ పెడుతున్నాము. अगर किसी की ऐसी हालत है जो मरने पे उसके लिए 108 मीटिंग रखते हैं, నీ ఇంటికి పిలుచుకో. तुम अपने घर बुलवा लो। అంతేకాదు उतना ही नहीं, కొన్నిసార్లు నేను వేరుపరుస్తుంది కదా, थोड़े समय में जब वो तुम्हें अलग कर देता నా है వల్ల तो ఏం అవ్వట్లేదు, मेरे द्वारा कुछ नहीं हो నేనేం पा रहा, చేయలేకపోతున్నా मैं कुछ नहीं कर पा అని रहा हूँ, ఇంట్లోనే ఉండు, क्या कर तुम यहीं रहकर, డోర్లు వేసేసుకొని तुम अपने घर में रहकर जो कमरे के दरवाजे बंद करके ఇంట్లోనే ఉండిపోతారు, तुम घर में ही रह जाते हो, ఇంట్లోనే ఉండిపోతారు. घर में ही रह जाते हो, అంటే माने నువ్వు వేట మాంసం అవుతున్నావు. మళ్ళీ तुम शिकार का मांस बन रहे అప్పుడు हो, నువ్వేం చేయాలంటే तब तुम्हें क्या करना है, సంఘములో కలువు, तुम आकर कलीसिया में मिलो, బయటికి రా, बाहर निकल कर आओ, అక్కడ చెడు స్నేహం దగ్గరికి పోకుండా, वहां पर यरूशलेम ना जाकर, ఖాళీగా ఉన్నావు కాబట్టి तुम खाली అక్కడ हो ముసలమ్మ ముచ్చట్లు పెట్టకుండా, बेकार की बातें बकवासें करते हुए ना बैठो, నువ్వు నిరాశ పడిపోకుండా, तुम निराश ना हो, నా వల్ల ఏమి కాదు అని అనుకోకుండా मेरे द्वारा कुछ नहीं हो पाएगा ऐसा ना कहते हुए ఇక్కడికి రా, यहाँ पर तुम आओ, వచ్చి సంఘములో ఒక 3-4 కలిసి ఉండు. यहाँ पर कलीसिया में 3 या 4 लोगों के साथ मिलकर तुम रहो। ప్రేయర్ పవర్ అనేది ఉట్టి సేవకులే సేవ చేయడం కాదు, यहाँ पर प्रेयर पवाने सिर्फ सेवा की नहीं जो सेवा करता చిన్న है, బిడ్డ నుంచి వృద్ధుల వరకు అందరూ సేవ చేసే వాళ్ళే ఇక్కడ. यहाँ पर छोटे बच्चों से लेके जो है बुजुर्ग लोगों तक सब लोग जो यहाँ पर सेवा करते సర్వ हैं। జనుల మీద నా ఆత్మ కుమ్మరిస్తాన దేవుడు. सारे लोगों पर मैं अपनी आत्मा को उंडेलूंगा कहा है खुदा ప్రేయర్ ने। పవర్ లో చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు అందరి మీద దేవుని ఆత్మ కురుస్తున్నదండి. హల్లెలూయా. यहाँ पर प्रेयर पव में छोटे बच्चों से लेकर जो बुजुर्ग लोगों तक हर एक के पर खुदा की आत्मा बरस कर आ रही है। అలాంటి ప్లేస్ కి మీరు వస్తా ఉన్నారు, ऐसी जगह के लिए तुम आ रहे हो, यहाँ इस అలాంటి जगह ప్లేస్ में కి మీరు వస్తా ఉన్నారు. ऐसी जगह को तुम आ रहे हो। కేవలము సేవకుల మీద స్టేజ్ మీద దేవుని ఆత్మ కురిసే స్థలము ప్రేయర్ పవర్ చర్చ్ కాదు ఇది. जय यहाँ पर सिर्फ जो स्टेज पर जो सेवक पर जो खुदा की आत्मा जो उंडल कराए ऐसी कोई है जो कलीसिया नहीं దీంట్లో है, ये प्रेयर ఎంతమంది पर పిల్లలు ఉన్నా వృద్ధులు ఉన్నా అందరి మీద यहाँ पर जितने
सारे बच्चे, जितने सारे बुजुर्ग हैं, सारे लोगों ఈ पर, హాల్స్ అన్నిటి మీద ये सारे जितने भी सारे हॉल हैं, इन सब అందరి पर, మీద सारे लोगों पर దేవుని ఆత్మ ప్రతి ఆదివారము కురుస్తా ఉన్నదండి. खुदा का आत्मा हर रविवार जो है, उन सब पर उंडेला जाता है. హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया. అట్లా వేరుపరుస్తున్నదంటే वैसा वो शैतान तुम्हें अलग कर रहा है. माने నిరాశపడి ఒంటరి వాడవై డోర్లు వేసుకుంటున్నావంటే तुम निराश होकर अकेले हो जाते हो, अपने आप को कमरे में దేవుని बंद कर लेते हो. माने సన్నిధికి इसलिए तुम खुदा की शरण में आओ. అక్కడ యెహోషాపాతు वहां पर यहोशापात, పోయి డోర్లు వేసుకొని బాధపడుతుండొచ్చు. वो चाहे अपने कमरे में जाकर दरवाजे बंद कर दुखी हो ఇంకా रहा నా होगा. రాజ్యం పోయింది, అన్ని పోయినాయి, ఇంకా मेरा राज्य गया, सब कुछ गया నేనేం कहकर, చేయలేను అని చెప్పి చేతులు వేసుకొని కూర్చుంటుండొచ్చు. जो है मैं कुछ नहीं कर पाऊंगा, वो अपने हाथ उठा लिया होगा. కానీ ఆయన అలా చేయలే. लेकिन उसने ऐसा नहीं బయటికి किया. వచ్చిండు, वो बाहर निकल के आया, దేశమంతటిని పిలిచిండు. सारे अपने देश को बुलाया है. నువ్వు కూడా సంఘములో కలువు, तुम भी आओ, आके कलीसिया में मिलो. కలిసి ఇక్కడ మీటింగ్స్ పంపిస్తుంటారు. నేను यहाँ पर आपको जो मीटिंग्स के लिए भिजाया जाता है, ఓ బ్రదర్స్ తో సిస్టర్స్ తో మీటింగ్ పో, जो ब्रदर्स है ब्रदर्स के साथ प्रार्थना मीटिंग के लिए जाओ, सिस्टर्स के साथ प्रार्थना मीटिंग के వచ్చి लिए जाओ. అన్నలను అక్కలను ఆంటీని అడుగు, అన్న నేను మీటింగ్ లో పోతా, आकर अन्ना से अक्का से आंटी से पूछो कि मैं प्रार्थना मीटिंग నన్ను के लिए పంపియండి जाऊंगा. ఆంటీ అని అంటే आप हमें भिजाइए आंटी के, कहोगे तो ఎవరేమైనా వెంట విచ్చి నేను పంపిస్తూ ఉంటాము. किसी को आपके साथ देकर भेजा जाता है आपको प्रार्थना मीटिंगों के పోయి लिए. ఇతరుల బాధ విను, వాళ్ళ గురించి ప్రార్థన చేయి. जाओ, लोगों के घरों में उनके दुख को सुनो, उनके लिए प्रार्थना करो. तुम అట్లా సంఘములో కలవండి, కానీ वैसा जो कलीसिया में तुम आकर मिलो, ఒంటరిగా వేరుపరచబడకండి. लेकिन तुम अपने आप को जो अकेले जो अलग मत कर लो. ఒంటరిగా వేరుపరచబడినవంటే अगर तुम अकेले कर दिए गए, जो अलग कर दिए गए हो, माने నువ్వేంటంట, तुम क्या हो अब? ఏంటి क्या हो गए अब? ఏంటంట నువ్వు? अब तुम क्या हो गए हो? సైతానికి నువ్వేంటి? शैतान के लिए तुम अब क्या हो गए हो? వేట మాంసం. शिकार का मांस बन गए ఏ हो. మాంసం అంట? क्या बन गए हो तुम? ఏ మాంసం అంట? कौन सा मांस बन गए हो? ఏ మాంసం? कौन सा मांस बन गए हो तुम? వేట మాంసం. शिकार का मांस बन गए हो तुम. ఏ మాంసం शैतान के अंटा? लिए कौन सा मांस? వేట మాంసం. शिकार का मांस बन गए हो तुम. హల్లెలూయా. हालेलुया. మరి వేట మాంసం అంటే शिकार का मांस माने చికెన్ మటన్ కన్నా రుచికరంగా ఉంటదంట. चिकन मटन से भी वो ज्यादा स्वादिष्ट होता है. అంటే ఈ దేశంలో అది ఇల్లీగల్, కానీ जो है इस देश में तो वो जो है कानूनी नहीं है. బయట దేశంలో తిన్నాం మేము. जो है बाहरी देश में हमने खाया है. ये రుచికరంగా ఉంటది, నాకి తింటారు. बहुत ही स्वादिष्ट होता है. आप चाट चाट कर खाओगे. చాలా టేస్టీగా ఉంటది, बहुत ही ज्यादा स्वादिष्ट होता है. టేస్టీగా ఉంటది. बहुत स्वादिष्ट होता है. సైతానికి నువ్వు నాకి తినే వేట మాంసం అవుతున్నావంట. शैतान के लिए तुम वो जो है तुम्हें चाट चाट कर खा ले, ऐसा जो शिकार का मांस बनते हो నాకు तुम. దిక్కు లేదు, నేను ఒంటరి వాడనంటే मेरा कोई आसरा नहीं है, सहारा नहीं है, मैं अकेला हो गया. अगर నా तुम శక్తి कहते हो तो సరిపోదు, ఇంకా నేను యుద్ధం చేసిన వేస్ట్ అని చెప్పి పడిపోయి ఉంటే, मेरी शक्ति काफी नहीं, मैं युद्ध करूंगा तो मैं हार जाऊंगा कहकर आप जो है अब निराश हो गए तो आप ఈ शैतान के రోజు लिए बन దేవుడు जाओगे. అంటున్నాడు, లేచి బయటికి రా, कहते हैं कि तुम उठकर बाहर निकल आओ. దేవుని సన్నిధిలో కలువు. खुदा की शरण में तुम आकर मिलो. దేవుని సన్నిధిలో కలువు. खुदा की शरण में आकर तुम मिलो. ఆ రోజు యెహోషాపాతు అట్లా కలిసిండు. उस दिन जो है यहोशापात वो सारे लोगों से अपने देश के जो वो आकर मिला है. హల్లెలూయా. हालेलुया. దాని తర్వాత ఆయన చేసింది ఏంటంటే, उसके बाद उन्होंने क्या किया? యెహోషాపాతు यहोशापात ने, దాని కింద చదవండి, आगे पढ़िएगा वचन में. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదురించుటకు వరికిని బలము చాలదు. నీ జనులైన ఇజ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసం చేసి కీడైనను యుద్ధమునైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదువని అనుకొని ఇచ్చట. చాలండి. హల్లెలూయా. కదండి, యెహోషాపాతు అందరిని కూడుకొని ఏం చేస్తుందంటే, यहोशापात सारे लोगों को इकट्ठा करके वो क्या करता है? ఈయన శక్తి తక్కువ, या इनकी शक्ति कम है. ఈయన శక్తి इनकी जो शक्ति है తక్కువ, वो कम है.
అయితే ఈయన శక్తి తక్కువైతే इनकी शक्ति कम है మన कहकर శక్తి తక్కువ ఉన్నప్పుడు जब हमारी शक्ति कम होती है చాలా మటుకు ఏం చేస్తామంటే बहुत से हद तक हम क्या करते हैं ఏం చేస్తామంటే हम क्या करते हैं పోయి ప్రేయర్లో కూర్చుంటాం. जाकर हम प्रार्थना में बैठते हैं మంచిది, సంఘంలో ప్రేయర్లో కూర్చుంటాం. अच्छी बात है हम कलीसिया में प्रार्थना में बैठते हैं కూర్చొని మొట్టమొదటిగా చేసేది ఏంటంటే सबसे पहले हम क्या करते हैं అయ్యో దేవా 3 దేశాలు వస్తున్నాయి దేవా, हे खुदा ये 3 देश जा रहे हैं हमारे ऊपर నా దగ్గర అంత శక్తి లేదు యేసుప్రభు. मेरे पास उतनी शक्ति नहीं है प्रभु అయ్యో యేసుప్రభు ఇంత పెద్ద రోగం ఉంది యేసుప్రభు, हे प्रभु यीशु मसीह इतनी बड़ी बीमारी है ఇంత పెద్ద అప్పు ఉంది యేసుప్రభు, इतना बड़ा कर्जा है प्रभु ఇంత పెద్ద సమస్య ఉంది, इतनी बड़ी समस्या है प्रभु నాకు ఇంకా ఎదగడానికి ఏ దారి లేదా యేసుప్రభు, क्या मेरे लिए बढ़ने के लिए कोई मार्ग నా नहीं है జీవితం ఇంతేనా क्या యేసుప్రభు, मेरा जीवन इतना ही है प्रभु నేను ఇంతే యేసుప్రభు, क्या मैं यही हूँ क्या అయ్యో प्रभु యేసుప్రభు देखो प्रभु అని అక్కడ బాధపడ్డారు, क्या वहां पर वे दुखी हुए ఇక్కడ కూడా అదే అంటారు. यहाँ पर भी वही कहेंगे నీ ప్రేయర్లో మొట్టమొదటిగా ఏముండాలంటే तुम्हारी प्रार्थना में सबसे पहली बात क्या होनी నీకు चाहिए మించిన శక్తి నీ మీద పనిచేస్తుందన్నదంటే तुम्हारे से बढ़कर शक्ति अगर तुम पे काम कर रही है तो బైబిల్ చూసి నేర్చుకుందాము. बाइबल को देखकर हम ये सीखेंगे యెహోషాపాతు ఏం చేసిందంటే यहोशापात ने क्या किया ఈయన శక్తి కొంచెము, इनकी शक्ति थोड़ी सी है 3 సైనికులు ఉన్నారు, 3 దేశపు సైనికులు. 3 देश की सेना व सैनिक है इनके ऊपर యెహోషాపాతు మోకలొంగి అంటున్నాడంట, तो यहोशापात घुटनों पे ఏమని आके कहता అంటున్నాడంటే, है क्या कहता है దేవా నువ్వు పరాక్రమశైలివి నువ్వు, हे खुदा आप पराक्रमशाली हो నీకు మించిన శక్తి లోకములనే లేదు. आपसे बढ़ के शक्ति इस दुनिया में कहीं नहीं है చూడండి ఈయనకి కొంచెం శక్తి, देखो इनकी तो थोड़ी सी ही शक्ति ఆయన ఎదుట 3 పెద్ద శక్తులు ఉన్నారు. उनके आगे 3 बड़ी शक्तियां हैं ఆ 3 శక్తుల మీదకి యేసు ప్రభుని లేపుతూ ప్రార్థన చేస్తున్నాడండి. उन 3 హల్లెలూయా, शक्तियों के ऊपर प्रभु यीशु मसीह की शक्ति को ऊपर उठाते हुए वो जो है प्रार्थना करता है హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నీకు శక్తికి మించిన సమస్యలు నీలో ఉన్నాయంటే, आज के दिन तुम्हारे अंदर तुम्हारी शक्ति से बढ़कर अगर समस्याएं है तो నువ్వు ఇక్కడ మొట్టమొదటిగా यहाँ पर तुम सबसे అయ్యో पहले దేవా అని ప్రార్థన చేయకండి. हे खुदा के मत प्रार्थना करो నా రోగముకి మించిన స్వస్థపరిచే దేవుడవయ్యా నువ్వు అని ప్రార్థన చేయి. मेरी बीमारी से बढ़कर मुझको चंगा करने वाला वो खुदा हो आपके कर ऐसी प्रार्थना करो హల్లెలూయా. హల్లెలూయా. నీ ఇల్లు కూలిపోతా ఉంటే, आपका घर नाश हो रहा है నీ तो కుటుంబము కూలిపోతా ఉంటే, आपका परिवार नाश हो रहा है तो యేసు ప్రభు ఆ కుటుంబాలని కట్టే దేవుడవయ్యా అని ప్రార్థన हे చేయి. प्रभु यीशु मसीह परिवारों को बनाने संवारने वाले प्रभु हो आपके कर పడిపోయిన प्रार्थना करो ప్రాకారాలని కట్టే దేవుడవని ప్రార్థన చేయి. गिर गई हुई जो दीवारों को फिर जो है बनाने वाले खुदाओं के घर आप ऐसा प्रार्थना దేవుని करोगे तो ఘనపరుస్తూ ప్రార్థన చేయి. खुदा को आदर देते हुए तुम प्रार्थना करो కాబట్టి వచ్చుడు इसलिए आते आते ही దేవా అయ్యో యేసు ప్రభు, हाय खुदा यीशु मसीह ఈ నొప్పి యేసు ప్రభు प्रभु ये दर्द हो ये रहा बात है है सुप्रभु। ये दुख है मुझको प्रभु అని అంటే సైతాన్ నిన్నేం చేస్తా తెలుసా, ऐसा कहने पर देखो शैतान क्या करेगा तुम्हारे ఇగో साथ ఈ నొప్పి ఇంకా ఎప్పుడు పోదు. अरे ये जो दर्द है तुम्हारा वो कभी नहीं जाएगा अब అవును నొప్పి అని ఇంకా हाँ और दर्द दर्द कहकर कहते रहो ఇంకా నొప్పి అను, और दर्द कहकर कहते रहो ఇంకా బాధ అను, और दुख कहकर कहते ही रहो ఇంకా రోగమను, और बीमारी कहकर ऐसे कहते ही ఇంకా रहो కష్టమను और मुसीबत कहकर कहते ही रहो అను. ऐसा कहते ही रहो వాక్యం ఏమంటుందంటే वचन क्या कहता है మరణము मृत्यु జీవము और जीवन నీ నాలుక వశం అంట, वो तुम्हारी जबान के वश में है నీ నాలుక వశం అంట. तुम्हारी जबान के वश में है वो बातें నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, मैं हमेशा कहता हूँ లోకమంతా జయించినావు, पूरी दुनिया भर में तुमने जीत हासिल की है ఇక్కడ కూర్చున్నావు, और यहाँ बैठे हो तुम నేను సేఫ్ అనుకోకు. मैं बहुत ही जो है सेफ हूँ कहकर मत सोच लो లాస్ట్ స్టెప్ సైతాను నిన్ను నీ మీద యుద్ధం చేసేది, आखिरी कदम जो शैतान जो तुम पे युद्ध करने के लिए बढ़ाता वो ये నిన్ను है పడేసేది जो तुम्हें गिराता है वो ఇగో ये है ఇక్కడే. वो यहीं पर ही ఈ వాక్యము తప్పుడుగా తీసుకెళ్ళి, जय वचन को गलत रीति से कहकर ही నీ ప్రార్థనలు తప్పుడుగా తీసుకెళ్ళి, जय तुम्हारी प्रार्थना को गलत ठहरा के ही చాలా మంది వచ్చి అంటారు సంఘములో నువ్వు సేఫ్ నువ్వు అంటావు, जय बहुत से लोग कहते हैं तुम कलीसिया में तुम बहुत ही सेफ हो ఇక్కడే అమ్మా यहीं पर ही నువ్వు చివరి విజయం పొందేది. तुम्हें जो आखिरी जीत पानी है కాబట్టి ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు इसलिए यहाँ पर जब तुम प्रार्थना करते हो నీకు మించిన శక్తులు ఉన్నాయి అనుకో, अगर तुमसे बढ़कर कोई నువ్వు शक्तियां हैं జయించలేని సమస్యలు ఉన్నావు అనుకో, जिस पर तुम जीत हासिल ना कर सको वैसी कुछ నువ్వు समस्या है तो చెప్పినా నీ వినలేని పిల్లలు ఉన్నారనుకో, तुम कहने पर भी ना सुनने वाले अगर तुम्हारे ऐसे बच्चे हो तो నీ భర్త నీ భార్య ఉన్నారనుకో, या ऐसे कोई पति या पत्नी हो तुम्हारी तो నీవు జీతము చిన్నగా అప్పులు పెద్దగా ఉన్నాయి అనుకో,
तुम्हारी तनख्वाह छोटी है लेकिन तुम्हारे कर्जे बड़े हैं तो నీ జీతము చిన్నగా నువ్వు కట్టాల్సిన ఇల్లులు పెద్దగా ఉన్నాయి అనుకో, तुम्हारी तनख्वाह छोटी सी हो, तुम जो घर बना रहे हो वो बहुत बड़ा होगा तो అప్పుడు ఇక్కడికి వచ్చి మొట్టమొదటిగా तब तुम यहाँ पर आकर सबसे पहले ఆ రోగాలు పలకకండి, जो उस बीमारी को तुम्हें नहीं ఆ कहना है, కష్టాలు పలకకండి, उस मुसीबत के बारे में नहीं कहना है, దానికి మించిన శక్తిని కనపరచండి. जो उससे बढ़कर जो शक्ति है, तुम्हें उसकी प्रशंसा करनी है. యెహోషాపాతు అదే ప్రార్థన చేసింది. यहोशापात ने यही प्रार्थना की है. అవును, నువ్వు ఆరితేరి వాక్యాలు ఎత్తుకొని ప్రార్థన చేసే లెవెల్ వేరా, हाँ, आप बड़े माहिर होंगे वचनों को निकाल कर जिन प्रार्थना में जो तुम करते होंगे, కానీ అలాంటి పరిస్థితుల్లో నీకు వాక్యాలు గుర్తురాని పరిస్థితి. लेकिन ऐसी परिस्थिति है कि जब तुम्हें कोई वचन भी याद नहीं आएगा ताकि तुम उन वचनों को लेकर प्रार्थना कर सको. దాని తర్వాత యెహోషాపాతు ఏమని ప్రార్థన చేస్తుందంటే, उसके बाद यहोशापात क्या कहकर प्रार्थना करता है? దేవుని గణపరిచి खुदा की प्रशंसा करके అందరికన్నా ఈ ముగ్గురు సైనికుల కన్నా నువ్వు పరాక్రమశాలివని గణపరిచి इन 3 जो देश की सेनाओं से भी ज्यादा पराक्रमशाली हो गए. खुदा की प्रशंसा करने के बाद గణపరిచి जब खुदा की प्रशंसा करके ఈయన అంటుండంట, वो ये कहता है దేవా कि हे खुदा, నాకు ఈ దేశాన్ని ఇచ్చినావు, आपने मुझको ये देश दिया నాకు है, ఈ సైన్యాన్ని ఇచ్చినావు, आपने मुझको ये सेना दी మరి है, ఎంత మందితో కూడుకొని ప్రార్థన చేయడానికి ఇంత మందిని ఇచ్చినావు, నాకు इतने सारे लोगों के साथ इकट्ठा होकर प्रार्थना करने इतने सारे लोगों को आपने दिया है. నీకు వందనాలు యేసు ప్రభు, आपको धन्यवाद प्रभु, నీకు వందనాలు యేసు ప్రభు आपको धन्यवाद प्रभु. అని యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే, कहकर यहोशापात क्या करता है? తన దగ్గర లేని దాన్ని जो उसके पास नहीं है గుర్తిస్తలేడు, उसको वो याद नहीं करता. తన దగ్గర ఏదుందో అది గుర్తిస్తున్నాడు. जिसके पास जो है उसके पास उसके बारे में वो याद करता है. ముగ్గురు పెద్ద సైన్యం ఉంది అక్కడ, 3 बड़े देश की सेना है ఈయన దగ్గర ఒక్క బలమైన సైన్యం ఉంది. और इसके पास ये एक ही जो बलवान నాకు सेना ఒక్క है. సైన్యం నువ్వు ఇచ్చినవయ్యా, आपने मुझे ये एक सेना ఆయన दी है దగ్గర प्रभु. ఉన్నది గుర్తిస్తున్నాడు ప్రార్థనలు. वो उसके पास जो है उसी को जो वो अपनी प्रार्थना में याद करता है. మీ ప్రార్థనలన్నిట్లో तुम्हारी सारी प्रार्थनाओं में మీకు సమస్యలు వచ్చినప్పుడు तुमको जब समस्या आती है, నీ దగ్గర ఉన్నది గుర్తించినవా ఎప్పుడైనా? तुमने तुम्हारे पास जो है उसके बारे में याद किया है क्या? ఒక చేతు విరిగిపోయింది, एक हाथ टूट गया है तुम्हारा, అయ్యో దేవా ఈ ఏకుదా. చేతుని బాగు చేయని ప్రార్థన చేసావే, కానీ हे खुदा मेरे इस टूटे हाथ को अच्छा करो कहकर तुम्हें प्रार्थना किया है, लेकिन నాకు ఇంకొక చేతు ఉంది సుప్రభా, प्रभु मेरा एक और हाथ है प्रभु, మరి ఈ చేతు నాకు ఈ రీతిగా మంచిగా ఉంచినందుకు వందనాలే సుప్రభా అన్నవా ఎప్పుడైనా? मेरे इस हाथ को आपने इतना अच्छा रखा इसलिए आपको धन्यवाद प्रभु कहकर आपने कभी ऐसा कहा है? ఈ విరిగిపోయిన చేతు గురించే నీ ప్రార్థన, కానీ మంచిగున్న చేతు గురించి ఎప్పుడైనా గుర్తించినావా? आपके इस टूटे हुए हाथ के बारे में ही तुम्हारी प्रार्थना, लेकिन तुम्हारा ये जो अच्छा हाथ है इसके बारे में कभी तुमने याद किया है? గుర్తించారు చాలా మంది. बहुत से लोग नहीं याद करते इस बारे రోగం में. వచ్చింది, हाँ, बीमारी आई है కానీ నువ్వు కొంతవరకు लेकिन तुमने छुपाया है. ఆరోగ్యంగా ఉన్నావు. थोड़े हद तक तो तुम सेहतमंद हो. యేసు ప్రభువా ఇంత మట్టుకు నాకు ఆరోగ్యం ఇచ్చినవయ్యా, प्रभु अब तक आपने मुझे अच्छी सेहत दी है, నేను లేచి పని చేసుకోగలుగుతున్నాను యేసు मैं ప్రభువా उठकर काम कर पा रहा हूँ. అని గుర్తించినవా? क्या इस बारे में आपने कभी जो है ध्यान నీ दिया है? రోగము గురించే ఎప్పుడు ప్రార్థన. हमेशा तुम्हारी बीमारी के विषय में ही प्रार्थना करते हो. చూడండి ప్రార్థనలు ఎలా ఉండాలో దేవుడు బలపరుస్తున్నాడు. देखो प्रार्थना हमारी कैसी होनी चाहिए, प्रभु में इस बारे में बलवान बनाता పోయిన है. ఆదివారం కూడా దేవుడు మనని ప్రార్థనలోనే బలపరిచిండు. पिछले रविवार भी खुदा ने हमें जो प्रार्थना के विषय में बलवंत किया है. మరి ఈ రోజు ఎలాంటి ప్రార్థనలు బలపరుస్తున్నాడు అంటే, आज के दिन किस प्रकार से हमें प्रार्थना के विषय में बलवंत करता నువ్వు है प्रभु? జయించలేనివి నీ పట్ల ఉంటే अगर ऐसी कोई बात है जिस पर तुम जीत हासिल नहीं कर వాటి पाते గురించి हो, ఎలా ప్రార్థన చేయాలని, तो वैसी बातों के बारे में कैसे प्रार्थना करनी है? నువ్వు జయించలేని నీ పట్ల ఉంటే जो कुछ ऐसी परिस्थिति जिस पर तुम जीत हासिल నువ్వు नहीं कर ఫస్ట్ पा रहे దానికన్నా हो, ఎక్కువ దేవుని గణపరిచి जो तुम सबसे पहले खुदा की प्रशंसा करना है నీ దగ్గర ఉన్నది గుర్తించు. और तुम्हारे पास जो है तुम्हें उसको जो याद करना है. 20,000 జీతమే సుప్రభు, 20,000 ये मेरी तनख्वाह प्रभु. ప్రార్థన చేయి. प्रार्थना करो, కానీ నువ్వేం చేస్తావు? लेकिन तुम क्या करते हो? యేసు ప్రభు 50,000 జీతం ఉంటే प्रभु अगर 50,000 तनख्वाह रही तो నేను ఆ ఇల్లు కొనుక్కోగలుగుతా, मैं वो घर खरीद पाऊंगा, ఆ ఇల్లు కొనుక్కోగలుగుతా मैं वो घर खरीद पाऊंगा అని ప్రార్థన చేస్తావు. कहकर ऐसी प्रार्थना करते నీ हो. దగ్గర లేనిది చూస్తున్నావు నువ్వు. तुम्हारे पास जो नहीं है उस बारे में देख रहे हो. నా దగ్గర 50,000 నాకు 50,000 జీతం కావాలని అడుగు, जब मुझे 50,000 की तनख्वाह चाहिए कि कैसा मांगो, తప్పు లేదు. उसमें कुछ गलत नहीं है, కానీ लेकिन నాకు ఇల్లు కావాలి కదా, मुझको घर चाहिए ना. దాని కొరకు 20,000 జీతం ఉంది, मेरी तो 20,000 ही है तनख्वाह, 50,000 జీతం ఇవ్వగలుగుతాడా जो है 50,000 की वो तनख्वाह दे पाएगा? అని శోధించకు.
ऐसा जो उनकी परीक्षा मतलब खुदा దాని की तुम గురించి వారం కింద వాక్యం చూసుకోండి. 2 हफ्ते पहले इस बारे में हमने वचन में देखा है इस विषय में. హల్లెలూయా. हालेलुया. కాబట్టి इसलिए ఏం చేయాలంటే क्या करना है? యేసు ప్రభువా ఈ 20,000 జీతం ఉన్నది, प्रभु ये 20,000 मेरी तनख्वाह దీన్ని है, నువ్వు వాడుకో యేసు इसलिए ప్రభువా. आप इस्तेमाल करो प्रभु. నాకు అలాంటి ఇల్లు కావాలి యేసు मुझको ప్రభువా, वैसा घर चाहिए प्रभु, నాకు అలాంటి ఇల్లు కావాలి मुझको वैसा घर चाहिए प्रभु. అని ప్రార్థన చేయి. क्या कर प्रार्थना करो, ప్రార్థన చేయి. क्या कर प्रार्थना करो. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయమ్మా, कितनी ऐसी गवाहियां ఎన్నో हैं, సాక్ష్యాలు ఉన్నాయి. ऐसी कितनी सारी गवाहियां हैं లోకంలో 20,000 పెడితే దొరకంది, जो है दुनिया में जो दिन में पर नहीं मिलता है. వీళ్ళకి 20,000కే దొరికినాయి. इनको 20,000 के उसमें ही मिला है, 20,000కే దొరికినాయి. 20,000 के उसमें ही నీ इनको దగ్గర मिला. ఉన్నది దేవుడు అడుగుతాడు ఎప్పుడు. जो है जो 20,000 वो नहीं मांगता నీ దగ్గర प्रभु, ఉన్నదాన్ని నేను వాడుకుంటా అంటాడు. जो है तुम्हारे पास जो है उसे इस्तेमाल करूंगा నీ कहता है దగ్గర प्रभु. ఉన్నది గుర్తించు దేవుని దగ్గర. जो है तुम्हारे पास जो है उसे तुम याद रखो, वो నీ पहचानो खुदा పిల్లలు के पास. చెడిపోయిండొచ్చు, जो तुम्हारे बच्चे मर के होंगे, వింట లేకుండొచ్చు, जो नहीं होंगी तुम्हारी कोई దేవుని संतान. సన్నిధికి రావట్లేరు. खुदा की शरण में वो नहीं आ रहे हैं, కానీ యేసు ప్రభువా लेकिन प्रभु यीशु నా मसीह పిల్లలు నాతో కలిసి ఉన్నారు, मेरे बच्चे मेरे साथ वो मिलके నాతో रहे, కలిసి ఉన్నారు యేసు वो ప్రభువా. मेरे साथ मिलके रहे. నాలో మండే అగ్ని వాళ్ళలో కూడా మండాలా. मेरे अंदर दहकने वाली वो अग्नि उनके अंदर भी दहकना ఫస్ట్ चाहिए. నీ దగ్గర ఉన్న పిల్లల్ని గుర్తించు. पहले जो तुम्हारे पास बच्चे हैं, उनके बारे में तुम याद వాళ్ళు करो. ఎప్పుడు ఎదవలే యేసు ప్రభువా, वो कभी नहीं सुनते प्रभु, వినరే యేసు ప్రభువా, कभी नहीं सुनते తలకాయ प्रभु. నొప్పి యేసు ప్రభువా उनके అనకుండా. वजह से बहुत सर दर्द होता है प्रभु. వా పిల్లల్ని నాకు ఇచ్చినావు నీకు వందనాలు, प्रभु ऐसे बच्चों को आपने मुझे दिया इसलिए आपको धन्यवाद ఈ प्रभु. భర్తని నాకు ఇచ్చినావు నీకు వందనాలు, इस पति को आपने मुझे दिया प्रभु ఈ इसलिए आपको భార్యని నాకు धन्यवाद. ఇచ్చినావు నీకు इस వందనాలు. पत्नी को आपने मुझे दिया प्रभु నా इसलिए आपको జీవితంలో ఒక धन्यवाद. భర్తగా ఒక భార్యగా ఉన్నాడు, जब मेरे जीवन में एक पति एक पत्नी के तौर पर मैं हूँ ఒక कहकर, వ్యాపారం ఉంది, ఒక ఉద్యోగం ఉన్నది, एक व्यापार है, एक नौकरी है, ఇవి దీవించే యేసు ప్రభువా आप इसे आशीष दो प्रभु कहकर అని कहना నీ है. దగ్గర ఉన్నాయి గుర్తించండి. कहकर जो तुम्हारे पास है उन बातों के बारे में तुम्हें याद करना है. దాని తర్వాత యెహోషాపాతు చేసింది ఏంటంటే और यहोशापात ने क्या किया है? దేవుడి దగ్గర అంటా ఉన్నాడు, खुदा के पास वो कहता है, యేసు ప్రభువా ఏమి న్యాయం యేసు ప్రభువా, यीशु मसीह ये कौन सा न्याय है? నాకన్నా మించిన వాళ్ళు నా మీద వస్తున్నారు, जो मेरे से बढ़कर है वो मेरे ऊपर आ रहे ఒక్క हैं. దేశం మీద 3 దేశాలు రావడం ఏంది యేసు ప్రభువా, एक देश के ऊपर 3 देश आके हमला करना ये क्या है प्रभु? అసలు ఇది న్యాయమా దేవా, क्या ये न्याय की बात है क्या? అసలుకి ఎలా ఈ లోకము కూడా అంతా కూడా అదే రీతిగా ఉంది యేసు ప్రభువా, चाहे ये दुनिया में भी कभी ऐसा ना हो, ऐसा क्यों है प्रभु? ये అందరు కలిసి నా మీద పడుతున్నారు, ये सब मिलकर मुझ पे ఒక్కరి आक्रमण మీద करते हैं. ఇంతమంది యేసు ప్రభువా, एक अकेले पर इतने सारे लोग प्रभु, ఇంతమంది పగన యేసు ప్రభువా इतने सारे मेरे पर बदले की भावना से आते हैं. అని అనొచ్చా దేవుని, क्या कर ऐसा कह सकते हैं क्या? అనొచ్చా? कैसा ऐसा हम कह सकते हैं क्या प्रभु से? మరి అక్కడ యెహోషాపాతు అంటున్నాడు, फिर वहां पर यहोशापात कह रहा है, బైబిల్లో बाइबल में ఒక గ్రంథమే एक ग्रंथ ही లామెంటేషన్స్ అంటారు, लैमेंटेशन माने विलाप, విలాప వాక్యాలు, विलाप गीत कहते हैं. విలపిస్తున్నారు వాళ్ళు, वे विलाप कर रहे हैं, అంటే ఒక గ్రంథమే माने एक पूरा ग्रंथ, एक पुस्तक ही पूरी దేవునికి దుఃఖిస్తూ ప్రార్థన చేస్తున్నారు, खुदा की शरण में बड़े ही दुखी होते प्रार्थना कर रहे हैं. దుఃఖిస్తూ वे जो विलाप करते हुए, కంప్లైంట్ చేస్తున్నారు, वे जो शिकायतें करते हैं प्रभु से, దేవునికి కంప్లైంట్ చేస్తున్నారు. प्रभु से वो शिकायतें करते हैं. నువ్వు కంప్లైంట్ చేయొచ్చు, तुम शिकायतें कर सकते हो प्रभु से, కానీ మొట్టమొదటి నుంచి ఆఖరి వరకు కంప్లైంట్ చేస్తూనే ఉండకు, लेकिन शुरुआत से लेकर आखिरी तक तुम्हारी प्रार्थना शिकायतें नहीं करते रहना है. సైతాను వలలో పడిపోతావు. शैतान की जाल में तुम गिर जाओगे. ఫస్ట్ దేవుని దానికి మించి కనపరచు, चाहे जो उस चीजों से बढ़कर खुदा है उसकी तुम प्रशंसा करो. దాని తర్వాత उसके बाद దేవా మరి ఇలాంటి యొక్క ఆరోగ్యం నాకు ఇదివరకు ఇచ్చినవని గుర్తించు, जय खुदा ने तुम्हें जो ऐसी सेहत दी है उसके बारे में तुम्हें याद करना है. నీ దగ్గర లేని దాని గురించి ఆలోచించకు. तुम्हारे पास जो नहीं है उसके बारे में मत सोचो. అవును ఈ ప్రార్థన దేని కొరకు, हाँ, ये प्रार्थना किस बात के लिए है? నీకు అర్థం కాని విషయాల కొరకు, जो बातों के बारे में तुम्हें समझ नहीं आ रहा उन बातों దిక్కులేని के लिए, విషయాల కొరకు, जिस बारे में तुम्हें कोई दिशा नहीं मिल रही उन కూర్చొని बारे में. ఏడుస్తుంటావు కదా, जब तुम जो बैठ के रोते हो ना, అయ్యో ఇంకా నా జీవితం అయిపోయింది, अब मेरा जीवन हो गया खत्म, అయ్యో ఇంకా నేను ఎదగలేను, अब मैं नहीं बढ़ सकता हूँ, నా పిల్లలకి కావాల్సింది నేను ఇయ్యలేను, मेरे बच्चों को जरूरी है वो मैं नहीं दे सकता అయ్యో हूँ, ఇంకా వివాహం జరగదు, अब विवाह नहीं होगा నా मेरा, కిందే పరిస్థితి, अब मेरी यही ఇంకా परिस्थिति మా है, భర్త తిరిగి రాడు నా దగ్గరికి, अब मेरा पति वापस मेरे ఇంకా पास నా नहीं భార్య आएगा, తిరిగి రాదు నా अब मेरी దగ్గరికి, पति वापस मेरे पास नहीं నాకు आएगी, మళ్ళీ తిరిగి ఉద్యోగం రాదు, मुझको फिर से नौकरी नहीं నాకు मिलेगी, పిల్లలు పుట్టారు అంటున్నారు, ఇంకా जब मुझको बच्चे पैदा नहीं होंगे, అందరు డాక్టర్లు లేదనేస్తున్నారు, सारे डॉक्टरों ने जो है नहीं होगा क्या कर నాకు दिया, దిక్కు లేదు ఇంకా, अब मेरा कोई आसरा నాకు नहीं దిక్కు है, లేదు ఇంకా, अब मेरा कोई आसरा नहीं है, నేను పరలోకం పోతున్నా, मैं स्वर्ग जा కానీ जा మా रहा భర్త हूँ, నరకం పోతున్నాడు, लेकिन मेरा पति जो वो नरक जा చెప్తే रहा है, వింటలేడు, कहने पर भी नहीं सुन నాకు रहा, దిక్కు
దిక్కు లేదు ఇంకా, मेरा कोई आसरा नहीं నాకు है, దిక్కు లేదు अब ఇంకా मेरा कोई आसरा नहीं అన్న है। పరిస్థితిలో ऐसी అన్న పరిస్థితిలో परिस्थिति में, ऐसी परिस्थिति దేవుని में సంఘముతోని కలువు, खुदा की कलीसिया के साथ मिलो సంఘముతో కలిసి और कलीसिया के साथ मिलके మోకాలొంగాలంట. जो है హల్లెలూయా. वो घुटने टेकना है, మోకాలొంగి ప్రార్థన చేయాలంట. घुटने टेक कर प्रार्थना करनी है। నాకు దిక్కు లేదు యేసు ప్రభువా, प्रभु मेरा कोई आसरा नहीं है। లోకము లోకము లేదు లేదు అంటున్నది యేసు पूरी ప్రభువా, दुनिया कह रही कि नहीं 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 है कहकर, సస్తావు సస్తావు అంటున్నది యేసు तो ప్రభువా, मर जाओगे कहकर कह रही है దిక్కు दुनिया। లేని ప్రజలు ఇక్కడ ఉన్నారు యేసు यहाँ पर ప్రభువా, ऐसी प्रजा है जिसका कोई सहारा आसरा వీళ్ళ नहीं है, శక్తికి మించిన సమస్యలు ఉన్నాయి యేసు इनकी ప్రభువా, शक्ति से बढ़कर इनको समस्याएं हैं కానీ ఆ प्रभु। సమస్యలకి మించిన శక్తి కలిగిన దేవుడవు నువ్వు యేసు लेकिन उन ప్రభువా, समस्याओं से बढ़कर शक्तिशाली खुदा हो आप प्रभु, నువ్వు ఒక పరాక్రమశాలి యేసు ప్రభువా, जो आप जो एक पराक्रमशाली हो प्रभु, కానీ నువ్వు గొప్ప దేవుడవయ్యా. आप प्रभु बड़े महान ఈ खुदा हो। సన్నిధి మాకు ఇచ్చినావు, आपने अपनी शेष शरण ఈ हमें రోజు दिया है। మమ్మల్ని అందరిని ఇక్కడ కూడుకునేలాగా చేసినావు. हम सब यहाँ पर इकट्ठा हुए जैसे आपने నా किया है పక్కన ఈ प्रभु। సిస్టర్ ఉన్నది యేసు ప్రభువా, मेरे पास प्रभु ये నా सिस्टर పక్కన है ఈ బ్రదర్ ఉన్నాడు बैठी, యేసు यहाँ ప్రభువా, मेरे पास ये ब्रदर बैठा है प्रभु। నాకు ఇది ఇచ్చినవి సంఘానికి చాలా యేసు ప్రభువా आपने मुझको ये कलीसिया दिया, ये काफी है प्रभु मेरे लिए। అని దేవుని దగ్గర మళ్ళీ కంప్లైంట్ చేస్తూ, कहकर फिर खुदा के पास अपनी కానీ शिकायतों को యేసు कहते हुए ప్రభువా నా సమస్యలను బాగా శోధిస్తుంది, कि प्रभु मेरी जो समस्या है वो मुझे खूब शोधित करती బాగా है, రోధిస్తుంది, वो बहुत मुझे तड़पाती హేళన है, చేస్తున్నది, वो मेरा मजाक उड़ाते हैं, నా అంతం చూస్తా అంటున్నది. मेरा अंत देखूंगा कहते हैं। మరి ఎలా యేసు ప్రభువా, फिर कैसे प्रभु? దేవా నువ్వు తీర్చే యేసు ప్రభువా प्रभु आप मेरी समस्याओं को दूर करें అని ఈ రకంగా ప్రార్థన చేస్తే అంట कहकर इस प्रकार से प्रार्थना करोगे तो దేవుడు అంటాడంట, खुदा कहेगा నీలో तुम में ఆ ప్రార్థన చేసేటప్పుడు जब तुम वो प्रार्थना करते हो ఒక సమాధానం అనేది దిగుతదంట. तब एक शांति जो तुम्हारे अंदर होती है। హల్లెలూయా. हालेलूया। ఏమి దిగుతదంట? क्या उतर कर आता है నువ్వు तुम्हें? అలలలాగా కొట్టుకునే పరిస్థితిలో, तुम लहरों के समान यहाँ वहाँ मारे गोते ఆ खा रहे हो, తుఫాను లాంటి ఆ యొక్క వరదలో, उस तूफान जैसी इस परिस्थिति उस ఆ बाढ़ में, సముద్రములో उस समुद्र में దేవుడు ఏమంటాడంట, खुदा क्या कहता है? ఈ సముద్రానికి ఈ బిడ్డకి ఈ రోజు సమాధానం కలుగునుగాక అంట. इस समुद्र को इस व्यक्ति को जो आज के दिन शांति मिले। హల్లెలూయా. హల్లెలూయా. దాని తర్వాత ప్రార్థనలోని वैसे ही प्रार्थना में ఆయన ఏం చేస్తుందంటే, वो क्या करते हैं దేవా कि हे खुदा, దేవా నువ్వు గొప్ప దేవుడవు కదా, हे खुदा आप महान प्रभु నీకు हो ना, వందనాలు యేసు ప్రభు आपको అంటున్నాడు. धन्यवाद प्रभु कहकर, కృతజ్ఞతలు యేసు ప్రభు, आपको धन्यवाद నువ్వు నాకు स्तुति సహాయం करते చేస్తావు हैं, యేసు आप ప్రభు. मेरी सहायता నాకు करोगे తెలుసయ్యా. प्रभु, मैं जानता हूँ ఆ प्रभु। రోజు యెహోషాపాతు ప్రార్థన उस दिन చేసిండు, यहोशापात ने ఈ प्रार्थना రోజు की। మరి అన్న వాక్యంలో చెప్పిండు, आज के दिन अन्ना ने वचन में कहा ఈ है, రోజు నాకన్నా మించిన శక్తి ఇది ఉంది యేసు ప్రభు. आज के दिन मुझसे बढ़कर शक्ति है प्रभु जी। దాని గురించి నేను ఇదే రీతిగా ప్రార్థన చేస్తున్నా. उस विषय में मैं इसी प्रकार से प्रार्थना करता हूँ प्रभु। యెహోషాపాతుకు విజయం ఇచ్చినావు, यहोशापात को आपने जीत हासिल నాకు करवाया కూడా है, ఇస్తావు యేసు ప్రభు, आप मुझको भी जीत నాకు కూడా ఇస్తావు యేసు दिलवाओगे, ప్రభు, आप मुझको भी जीत నాకు दिलवाओगे, నువ్వు ఇస్తావు యేసు ప్రభు आप मुझको भी जीत అని दिलवाओगे। చెప్పి మీరు వచ్చి ప్రార్థనలో కూర్చునేటప్పుడు कहकर जब यहाँ पर आते हो प्रार्थना के लिए बैठते हो, నీ బాధ మీద దృష్టితో కూర్చుంటున్నావు, जब आप इस प्रकार की दृष्टि के साथ बैठते हो, నీ బాధ మీద దృష్టితో కూర్చుంటున్నావు, जब आप अपने दुख के ऊपर अपनी सारी నీ निगाहें అప్పుల गड़ाए మీద हुए बैठते हो, దృష్టితో కూర్చుంటున్నావు, अपने कर्जों के ऊपर अपनी सारी जो निगाहें टिका నీ कर बैठते हो, హింసించే భర్త మీద దృష్టితో కూర్చుంటున్నావు. जय आपको हिंसा देने वाले इस पति के विषय में अपने ध्यान में रखते हुए बैठते చూడండి हो। ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతారో చూడండి మీరు, देखो कैसे आप ट्रांसफॉर्म होंगे, ये ఎట్లా बारे में आप మారుతారో देखो, మీరు చూడండి మీరు. कैसे आप बदलों के परिवर्तन आएगा आप ఆ देखो। సమస్య మీద దృష్టితో కూర్చొని उस समस्या पे अपनी सारे ध्यान को रखकर जब तुम बैठते हो यहाँ, మొట్టమొదటిగా నువ్వు చేసింది ఏంటి? सबसे पहले तुमने क्या किया? ఆ సమస్య మించిన శక్తిని గుర్తించినావు, जय उस समस्या से बढ़ के जो शक्ति है उसको तुमने जो याद किया है, కనపరిచినావు. आपने उनकी प्रशंसा దాని की తర్వాత है। నీకు ఉన్నది దేవునికి దేవునికి ఇచ్చింది గుర్తించినావు. खुदा ने जो तुमको दिया उस बारे में तुमने याद करके अपनी प्रार्थना में रखा है, దాని తర్వాత దేవునికి కంప్లైంట్ చేసినావు, దుఃఖించినావు. और तुमने खुदा के पास अपना दुख जाहिर किया, शिकायतें तुमने की है प्रभु से। దాని తర్వాత ఏం చేసినావు? उसके बाद तुमने क्या किया? దేవా యెహోషాపాతుకి ఇచ్చినావు, हे खुदा आपने यहोशापात को दिया ఇప్పుడు है, నాకు ఇచ్చినవు యేసు अब ప్రభు. आपने मुझको दिया है। నీ సమస్య మీద దృష్టి పెట్టుకొని వచ్చిన వాడివి जो अपनी समस्याओं का ध्यान रखते हुए आप यहाँ आए हो, నువ్వు ఏ దృష్టితోని పోతున్నావు అంటే तुम किस ध्यान के साथ जाओगे? యేసు ప్రభు వైపు దృష్టి మళ్ళించుకొని ప్రార్థన నుంచి లేచిపోతున్నావంట. यीशु मसीह की హల్లెలూయా. ओर अपने ध्यान को टिकाए हुए जो आप प्रार्थना में से उठकर यहाँ से निकल कर నీకు जाओगे। మించిన నువ్వు జయించలేని శక్తి ఉన్నదా? ఆ సమస్య ఉందా? ఆ సమస్య మీద దృష్టితో నీ రోజు ఇక్కడికి వచ్చినవా? तुम जिस पर जीत हासिल नहीं कर सकते, तुमसे बढ़कर जो समस्या है उन समस्याओं को ध्यान में रखते हुए तुम यहाँ आए ఈ होंगे। రోజు యెహోషాపాతు ప్రార్థన నిన్ను మార్చి ఉన్నది. आज के दिन यहोशापात की इस प्रार्थना ने तुम्हें बदला है। దేవుని మీద దృష్టితో నువ్వు తిరిగి పోవును గాక. तुम्हारा ध्यान अब तुमने प्रभु पर रखकर तुम जो यहाँ से
निकलकर जाने पाओ। హల్లెలూయా Hallelujah. ఆ రీతిగా ట్రాన్స్ఫార్మ్ మారుతారు మీరు वैसा तुम बदलाव पाओगे దేవుని మీద దృష్టితోని खुदा पर अपने ध्यान को रखते हुए। మీకు ఎప్పుడైతుందో జరగదు తెలియదు आप नहीं जानोगे कि कब होगा वो तुम्हारे साथ, ఎప్పుడైతుందో తెలియదు आप नहीं जानते हो कि कब होगा, ఎక్కడైతుందో తెలియదు कहाँ होगा ये नहीं जानते हो तुम, కదా है ना। ఎప్పుడైతుందో తెలియదు ఎక్కడైతుందో తెలియదు कब होगा कहाँ होगा ये नहीं जानते हो तुम, ఎట్లయితుందో తెలియదు कैसे होगा ये नहीं जानते हो तुम, ఎట్లయితుందో తెలియదు कैसे होगा ये भी नहीं जानते हो तुम। కానీ మీకు लेकिन तुम्हें విశ్వాసపరిచే మాట ఏంటంటే विश्वास देने वाली बात ये है, ఎవరు చేస్తారో తెలుసామా कौन करेगा क्या तुम ये जानते हो, ఎవరు చేస్తారు कौन करेगा, ఎవరు कौन करेगा, నీ దేవుడైన యేసు ప్రభు అండి హల్లెలూయా हमारे खुदा प्रभु यीशु मसीह करेंगे। हालेलुया। हालेलुया। ఆ దృష్టితోని మనం పోతున్నామంట उस ध्यान के साथ हम जाएंगे यहाँ से। మనకి ఎక్కడ తెలియదు ఎప్పుడు తెలియదు ఎట్లా తెలియదు కానీ ఎవరో తెలుసు నాకు నేను పోతున్నా అంటాడు कब कहाँ कैसे होगा ये नहीं जानते, लेकिन कौन करेगा मैं ये जानता हूँ। इस बात को अपने ध्यान में रखते हुए मैं जाऊंगा यहाँ से। ఆ దేవుని మీద నీకు నిజంగా నమ్మకం ఉండినట్లయితే जगह वाकई में आपको उस खुदा पे भरोसा विश्वास है तो ఆ దృష్టితోని వెళ్ళండి वैसे उनके ध्यान के साथ तुम निकल के जाना यहाँ से। हालेलुया। हालेलुया। హల్లెలూయా हालेलुया। కాబట్టి మొట్టమొదటి నేను కలవండి అందరితో सबसे पहले आप जो कलीसिया में सबसे आके मिलो आप, రెండవది నువ్వేంటి और दूसरा क्या करना है तुम्हें, ప్రార్థన प्रार्थना करनी है। ఈ రకమైన ప్రార్థన इस प्रकार से प्रार्थना करनी है तुम्हें। దాని తర్వాత उसके बाद కార్యం జరుగుతది कार्य होगा, వెంటనే కార్యం కావచ్చు जल्दी हो सकता है కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు या थोड़े समय में उसके लिए समय देरी ఆయన होगी। కాలమందు జరుగుతది उनके समय में वो होगा, కానీ కార్యం జరగక ముందు लेकिन उस कार्य के होने से पहले ఏం జరుగుతది क्या होता है। చూడండి రెండో దిన వృత్తాంతాలు అదే 20వ అధ్యాయం चाहे दूसरा इतिहास की पुस्तक उसी 20वें अध्याय में 14వ వచనం 14 वचन में लिखा है। 20వ అధ్యాయం 14వ వచనం 20वां अध्याय 14 वचन। అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకరియా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడునగు యహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగూ ప్రకటించెను, యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. ప్రార్థన చేసినప్పుడు जब ये लोगों ने प्रार्थना की, దేవుని ఆత్మ అక్కడ దిగిందంట. खुदा का आत्मा वहां उतरा है ఒకరు ప్రవచించడం మొదలు और एक పెట్టారు. ने भविष्यवाणी कहना शुरू किया है। యెహోషాపాతు రాజా, हे यहोशापात राजा, సైనికులారా, हे सैनिकों, ఓ దేశమంతటా हे पूरा देश, ఎవ్వరు భయపడకండి, कोई भी मत डरो, నీ దేవుడైన యెహోవా నీకు తోడుగున్నాడు. तुम्हारे खुदा यहोवा तुम्हारे साथ మీరు है। రేపు ధైర్యంగా వెళ్ళండి, तुम कल बड़ी हिम्मत के साथ जाओ, ధైర్యంగా వెళ్ళండి तुम हिम्मत के साथ जाओ। అని దేవుడు తన వాక్కుని పంపించాడు. क्या खुदा ने अपनी वाणी भेजी है। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए క్రైస్తవులం हम जो ईसाई हैं, मसीही అర్థం लोग, చేసుకోవాలా. इस बात को समझना चाहिए। మరి అద్భుతకార్యం కావట్లే కదా అని అనొద్దు. अद्भुत कार्य नहीं हो रहा है ना, ऐसा नहीं कहना దేవుడు है। మొట్టమొదటిగా खुदा सबसे पहले ఒక కార్యం చేయక ముందు एक कार्य करने से पहले తన వాగ్దానాన్ని పంపిస్తాడు, वो अपनी प्रतिज्ञा को भेजता है, తన వాక్కుని పంపిస్తాడు. वो अपने वचन को भेजता है, సేవకుల ద్వారా ఆదివారం వాక్యాన్ని పంపిస్తాడు, सेवक के द्वारा रविवार वचन के जरिए वो भेजता है, ప్రతిరోజు డైలీ ప్రామిస్ ని పంపిస్తాడు, जो प्रतिदिन डेली प्रॉमिस, जो प्रतिदिन की प्रतिज्ञा जो भेजता है। దేవుని వాక్కుని పంపిస్తాడు, खुदा अपने वचन अपनी वाणी भेजता है, దేవుని వాక్కుని పంపిస్తాడు. खुदा अपने वचन अपनी वाणी भेजता है। దేవుని వాక్కుని పంపించి నీకు కార్యం చూపిస్తాడు. जो खुदा के वचन को जो खुदा भेज कर तुमको कार्य देखते కానీ हो, నువ్వేమంటావు తెలుసా? लेकिन तुम क्या कहते हो उसके लिए? లోకం అంటుంది అది కాదు, दुनिया कहेगी वो नहीं होगा, లోకం అంటుంది అది కాదు. दुनिया कह रही है कि वो नहीं होगा, ఏ జరగదన్నా నువ్వు ప్రార్థన చేస్తే, नहीं होगा अन्ना आपकी प्रार्थना ఏ करने से, జరగదన్నా వాగ్దానం ఇస్తే, जो क्या नहीं होगा वो आप जो ఏ वाग्दान ఈ देने पर, వాక్యం చెప్పినవన్నా ఆదివారం ఈ వారం జరగదన్నా, आपने वचन जो कहा ये इस हफ्ते वो नहीं होगा, ఇదే లోకం ఏమంటారో తెలుసా? और यही दुनिया फिर क्या कहेगी? కరెక్ట్ గా వినండి, ఇదే లోకం ఏమంటారో తెలుసా? अच्छे से सुनो, ये दुनिया फिर क्या कहेगी? సూర్యుడు వస్తేనే जब सूरज उगेगा तो ही వెలుగు వస్తది, उजाला आता है, సూర్యుడు వస్తేనే जब सूरज उगेगा तो ही వెలుగు, उजाला, సూర్యుడు రాకపోతే अगर सूरज ना उगे तो వెలుగు उजाला రాదు. नहीं आता है, వెలుగు उजाला కానీ नहीं నీ आता है। దేవుడు लेकिन ఈ లోకాన్ని ఎట్లా సృష్టించిండో తెలుసా?
लेकिन अब जानते हैं इस खुदा ने इस पूरी दुनिया की सृष्टि कैसी की है। ఫస్ట్ వెలుగు కమ్మని పలికిండు, सबसे पहले उजाला होके का कहा, తర్వాత 4వ దినమున और फिर चौथे दिन, వెలుగు వచ్చిన 4వ దినమున उजाले के आने के चौथे दिन సూర్యుని సృష్టించాడు. सूरज को बनाया है। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया। లోకం ఏమంటది? दुनिया क्या कहती है? సూర్యుడు వస్తేనే వెలుగు అంటది. जय सूरज उगेगा तो ही उजाला आएगा। లోకం ఏమంటది? दुनिया क्या कहती है? ఈ కార్యం జరుగుతనే ये कार्य होगा तो ही దేవుడు ఉన్నాడంట. खुदा है क्या कहती है। కానీ దేవుడు ఏమంటాడు? लेकिन खुदा क्या कहता है? ఫస్ట్ నా వాక్యాన్ని పంపిస్తా, पहले मैं अपने वचन को भेजता నా हूँ, వాక్కుని పంపిస్తా. मैं ఫస్ట్ अपने वचन को भेजता हूँ, ఆ వాక్కు కార్యం చేస్తది. और वो वचन है जो वो कार्य करता है। హల్లెలూయా. हालेलुया। నువ్వు ఇంట్లో చీకటి ఉన్నప్పుడు जब घर में अंधेरा होता है तब ఒక సామాన్ తీసుకెళ్ళి ఒక సామాన్ ఎక్కడైనా పెట్టగలుగుతావా? एक सामान उठाकर दूसरी जगह पे क्या तुम रख पाते हो? పెట్టలేవు. नहीं रख पाते हो। లైట్ ఉంటేనే చేయగలుగుతావు. जब उजाला होगा तभी कर पाते हो ना। దేవుడు కూడా खुदा भी ఈ లోకం అంతటా इस पूरी दुनिया को ఫస్ట్ వెలుగు చేసిండు, सबसे पहले उजाला बनाया है, తర్వాత సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాల్ని తర్వాత చేసిండు. बाद में सूरज चांद सितारे ये सब कुछ बनाया है। అలాంటి దేవుని నువ్వు నమ్ముతున్నావు, ऐसे खुदा पर तुम विश्वास करते हो, అలాంటి దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ऐसे खुदा से तो जो तुम प्रार्थना करते हो। లోకం అనే దేవుడికి కాదు, जय दुनिया जो कहती वैसे खुदा से సూర్యుడు नहीं। వస్తే వెలుగు వస్తారనే దేవుడికి కాదు. जय सूरज आएगा तो उजाला आएगा, ऐसे खुदा की ఎలాంటి नहीं जो तुम దేవుడికి प्रार्थना ప్రార్థన करते చేస్తున్నావు हो। తెలుసా? कैसे खुदा से तुम प्रार्थना करते हो? అబ్రహాము నాకు సంతానము లేదు, సంతానము లేదు, సంతానము లేదు అని ప్రార్థన చేస్తాయి. अब्राहम ने जैसे जो है कहा कि मुझको संतान नहीं है, संतान नहीं है, ऐसा नहीं। అబ్రహాముని దేవుడు మొట్టమొదటిగా ఏమన్నాడు తెలుసా? सबसे पहले अब्राहम से खुदा ने क्या कहा है? నువ్వు దేశాలకి అంతేకాదు విశ్వాసులకి నువ్వు తండ్రివి అన్నాడు. तुम देशों के उतना ही नहीं, विश्वासियों के तुम पिता हो कहा ఆయనకి है। పిల్లలు లేరు, उनके कोई बच्चे नहीं దేవుడు थे, ఆయనని తండ్రి అని పిలిచిండంట. फिर भी अब्राहम को खुदा ने पिता के घर बुलाया है। అలాంటి దేవుని నువ్వు ప్రార్థిస్తున్నావు. वैसे खुदा से तुम प्रार्थना कर रहे లోకము हो। పిల్లలుంటేనే తండ్రి అని పిలుస్తారు. दुनिया जो बच्चे होने पर దేవుడు जो అంటున్నాడు, पिता का कहेंगे, लेकिन खुदा పిల్లలు లేనప్పుడే నిన్ను తండ్రి అని పిలుస్తున్నాడు. बच्चे ना होने पर भी तुम्हें पिता के घर बुलाता है वो। హల్లెలూయా. हालेलुया। సంతానం లేకుండా ఉన్నారా? जय तुम्हारे पास संतान ఈ नहीं है రోజు क्या? దేవుడు నిన్ను తండ్రి అని తల్లి అని పిలువును గాక. जय तुम्हें आज खुदा पिता और माँ के जैसे बुलाए। పెళ్లి కాకుండా ఉన్నారా? क्या तुम्हारी शादी नहीं हुई अभी ఒక तक? మంచి భర్త ఒక మంచి భార్య అని పిలువును గాక. जय एक अच्छे पति एक अच्छे पत्नी के खुदा तुम्हें ऐसे बुलाए। వ్యాపారము ఉద్యోగం లేకుండా ఉన్నారా? तुम्हारा व्यापार नहीं है, नौकरी नहीं है क्या? ఒక మంచి సంపాదికుడివి మంచి ప్రయోజకుడు అని పిలువును గాక. एक अच्छे प्रयोजक अच्छे कमाने वाले के खुदा तुम्हें ऐसा बुलाए। ఇవన్నిటికన్నా మంచి పరిశుద్ధుడు అని పిలువును గాక. इससे भी बढ़कर तुम्हें एक अच्छे पवित्र व्यक्तियों के खुदा ऐसा तुम्हें बुलाए। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया। అలాంటి దేవుని ప్రార్థిస్తున్నాం. ऐसी खुदा से तुम प्रार्थना करते हो। కార్యం చేసే దేవుడు కన్నా ముందు వాక్కుని పంపించే దేవుడు. कार्य करने से पहले वो खुदा अपने वचन को भेजता है। హల్లెలూయా. हालेलुया। యెహోషాపాతుకి यहोशापात को అట్లనే ప్రార్థన చేస్తే वैसे ही जब उसने प्रार्थना వాక్కుని की, పంపించిండు. खुदा ने अपने वचन को भेजा నువ్వు పో, है कि तुम जाओ, ధైర్యంగా పో, हिम्मत के साथ जाओ, నీకు నేనున్నా. मैं हूं तुम्हारे लिए। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया। మరి అలాంటి విశ్వాసంతో నువ్వు పోవాలంటే वैसे विश्वास के साथ जाना है, దేవుని గణపరుస్తూ పోవాలా, खुदा की प्रशंसा करते हुए దేవుని మీద जाना है, దృష్టించుకొని పోవాలి. खुदा पर अपना ध्यान रखकर जो है तुम्हें आगे बढ़ना है। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया। మరి తర్వాత इसके बाद రెండు అదే చివరి 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 భాగం ఇది. నువ్వు నీకన్నా మించిన శక్తిలో చేసే చివరి భాగం ఇది. तुमसे बढ़कर जो शक्ति है उस पे तुम्हें कैसे जीत हासिल करनी है, उसमें ये जो अंतिम भाग के बारे में मैं कहता हूँ तुमसे। రెండో अब దిన వృత్తాంతులు 20వ అధ్యాయము दूसरा इतिहास की पुस्तक 20वां अध्याय 16వ వచనం. उसका 16वां वचन, 20వ అధ్యాయం 16వ వచనం. 20वां अध्याय 16वां वचन। రేపు వారి మీదికి పోవుడి, వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు ఎరువేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడుకుడి, జేడియకుడి. చాలండి. హల్లెలూయా. దేవుడు అన్నాడు, खुदा ने कहा నువ్వు పో యుద్ధానికి. तुम जाओ युद्ध के लिए, నువ్వు कि तुम जाओ युद्ध के लिए। వీళ్ళేమో ఒకటే దేశం సైనికులు.
ये जो कहते हैं एक ही देश सेना, వచ్చే వాళ్ళేమో सामने आने वाले जो हैं ముగ్గురు దేశపు సైనికులు. 3 देश की सैनिक है वो। ఆ బాధ భరించలేకనే, उस दुख को नहीं सह पा रहा इसलिए, ఆ దిక్కు లేకనే जो कोई आसरा नहीं है దేవా इसलिए దేవాని మొరబెట్టి. हे खुदा उसने गुहार लगाई है। మనుషుల ఆలోచన ఏంటి? इंसान की सोच क्या होती है దేవుడేమైనా చేసి कि जय खुदा उठकर వాళ్ళని కనిపించకుండా చేస్తాడు. खुदा उन्हें बिल्कुल भी उनका नामो निशान వాళ్ళు मिटाए, वो ना రిటర్న్ दिखे, వెళ్ళిపోతారు. वो जब वापस ही चले जाएंगे, वापस రిటర్న్ వెళ్ళిపోతారు. वे वापस चले जाए के कर, అవన్నీ నాకు కనిపించకుండా वो చేస్తాడు. सब कुछ जो है मुझको दिखाई नहीं देगा, ये सब करेगा ఇది प्रभु। మనుషుల ఆలోచన. ये इंसान की सोच। కానీ దేవుడు మాట్లాడింది ఏంటి? लेकिन खुदा क्या कहकर बात నువ్వు करता పో है వాళ్ళ कि तुम దగ్గరికి. जाओ उनके उधर, వాళ్ళ మీదకి कि तुम उनके ऊपर। యెహోషాపాతు ఏమనాలా? यहोशापात क्या कहना चाहिए फिर? జనాలు ఏమనాలా? लोग क्या कहना चाहिए फिर? వద్దయ్యా, नहीं महोदय, మనం ఒక దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుందాం, हम एक ही जगह बैठकर प्रार्थना करेंगे, ఒక దగ్గర కూర్చొని దాచుకుందాం, हम एक जगह सब मिलकर जो छिप जाएंगे, అనవసరంగా అక్కడ పోయి సస్తాము, बेकार में हम वहाँ जाकर मर जाएंगे, లేదా పారిపోయి ఎక్కడైనా పోయి బానిసలుగా బతుకుదాం, नहीं तो हम भाग जाएंगे कहीं ना कहीं गुलाम बन के जी लेंगे, పారిపోయి ఎక్కడైనా పోయి బతుకుదాం. हम जब भाग जाएंगे यहाँ से कहीं ना कहीं जाकर जी लेंगे। ఈ యెహోషాపాతు కూడా అనుకోవాలా, ये यहोशापात भी ऐसी सोचना चाहिए, పోతే ఎట్లాగో సస్తా, जाऊंगा तो कैसे भी मर जाऊंगा, పోతే ఎట్లాగో నా పని అయిపోతుంది, जाऊंगा तो कैसे भी मेरा जो खात्मा होगा, పోవడం ఎందుకు అని అనుకో. फिर किस लिए जाना मैं? కానీ యెహోషాపాతు लेकिन यहोशापात దేవుని మాట విని खुदा की बात सुन के వెంటనే తన సైన్యాన్ని वो తీసుకొని जल्दी अपनी सेना को लेकर వెళ్ళిండంట. गया है। హల్లెలూయా. हालेलुया। ఆ యుద్ధానికి వెళ్ళిండంట. उस युद्ध के लिए वो गया, ఆ యుద్ధానికి వెళ్ళిండు. उस युद्ध के लिए वो गया है। ఏ యుద్ధానికైతే భయపడుతుండో जिस युद्ध के लिए वो डर रहा ఆ था, యుద్ధానికి పోయిండంట. उस युद्ध के लिए वो गया। ఎందుకు అని అంటే क्यों माने? ఆ యొక్క ప్రార్థన, वो जो प्रार्थना है, ఆ సమస్యతోని వచ్చే దృష్టి, और समस्या के ऊपर जो पूरा ध्यान ఆ उसका था, భయముతో వచ్చిన ఆ యెహోషాపాతు जब वो डर के साथ जो आया था యేసు यहोशापात, ప్రభు మీద దృష్టి మళ్లించుకొని लेकिन अपने ध्यान को यीशु मसीह पर टिका कर ధైర్యముతోని పోతున్నాడంట. हिम्मत के साथ वो जाता है। ఇక్కడికి వచ్చే ప్రార్థన చేసే వాళ్ళు यहाँ पर आकर प्रार्थना करने वाले నీ लोग, సమస్య మీద దృష్టి వస్తున్నారు, तुम अपनी समस्या पर ध्यान रखते हुए आए కానీ हो, ఈ రకంగా ప్రార్థన చేసి लेकिन इस प्रकार की प्रार्थना करके దేవుని మీద దృష్టి మళ్లించుకొని పోతారంట. अपना ध्यान पूरा खुदा पर टिका कर तुम यहाँ से जाओगे। అలా పోవాలంట, वैसा जाना चाहिए, పోవాలంట. वैसे जाना है। ప్రార్థన చేసుకుంటా కూర్చుంటా, प्रार्थना करते हैं, यहाँ बैठते ఇంకా हैं, నొప్పి నొప్పి అనుకుంటా పోతా, अभी भी मैं दर्द दर्द कहकर ఇంకా ही కాదు जाऊंगा, కాదు అనుకుంటా పోతా अभी ये तकलीफ कहकर जाऊंगा, అనడం కాదు. ऐसा नहीं करना ఆ है। యేసు ప్రభు మీద దృష్టి పెట్టుకొని పోవాలంట. उस यीशु मसीह पर अपने ध्यान को टिकाकर हमें जाना है। హల్లెలూయా. हालेलुया। ఎందుకు అంటే क्यों माने? అద్భుత కార్యం చేయడం నీ పని కాదు. अद्भुत कार्य को करना तुम्हारा काम नहीं है। నీ పని ఏంటి? तुम्हारा काम क्या है? ప్రార్థన చేసి प्रार्थना करके దేవుని వాక్కుకి खुदा के वचन के लिए, లోబడటం. खुदा के बात के कहना मानना है। అంటే చాలా మంది మీరు అన్నట్టే आप लोग ने जैसा कहा वैसे ही ప్రార్థన చేసి ఆనే కూర్చుంటారు. प्रार्थना करके वहीं बैठते हैं, మిగతా పనులన్నీ దేవుడు చేసుకోవాలా, बाकी के सारे काम खुदा कर लेना, అన్ని పనులు దేవుడు చేసుకోవాలా, बाकी के सब काम खुदा कर लेना, నేను ఉట్టి ప్రార్థన చేసుకోవాలి. मैं सिर्फ बैठ के प्रार्थना करना। నీ భూలోకం మీదకి ఎందుకు పంపించి जय इस धरती में क्यों भेजा है प्रभु ने? మళ్ళీ దేవుడి దిగి వచ్చి మళ్ళీ నువ్వు చేసే పనులన్నీ ఆయన చేయాలా? फिर प्रभु उतर के आके तुम जो करने के काम वो सब प्रभु ही करना क्या? నిన్నెందుకు పంపించిండు? फिर किस लिए तुमको भेजा प्रभु ఆ ने? చిత్తం నువ్వు నెరవేర్చాలి కదా. उनकी इच्छा को तुम्हें पूरा करना है ना। కాబట్టి యెహోషాపాతు इसलिए यहोशापात ప్రార్థన చేసి దేవుడి మీద దృష్టి పెట్టుకొని ఆయన నడుచుకుంటూ పోయిండు. यहोशापात ने प्रार्थना की, अपनी निगाहों को जो खुदा पर जो टिका कर वो फिर उठ के चलता हुआ అట్లనే गया। నువ్వు ప్రార్థన చేయి. उसी प्रकार से तुम प्रार्थना करो, తర్వాత దేవుడు ఏది మాట్లాడతాడో उसके बाद खुदा क्या कहकर बात करेगा, దానికి లోబడి ఉండు. उसके आगे तुम जो झुक कर లోబడి जो है పో ध्यान, నువ్వు. उनकी बात का कहना मान విధేయుడిగా जाओ, ఉండి జీవితాన్ని కొనసాగించు. जब तुम अपने जीवन को जो आगे बढ़ाओ, విధేయుడిగా ఉండి నీ జీవితంలో ముందుకెళ్ళు. बड़े विधेयी होकर तुम अपने जीवन में आगे విధేయుడిగా बढ़ाओ, ఉండి దేవుని పనికి పో. विधेयी होकर खुदा के काम के लिए तुम आगे बढ़ो, విధేయుడిగా ఉండి దేవుని వాక్యానుసారంగా అలా రీతిగా ప్రార్థన చేస్తూ నీ భర్త దగ్గరికి పో, నీ భార్య దగ్గరికి పో. वचन के अनुसार रहते हुए प्रार्थना करते हुए बड़े विधेयी रहकर तुम अपने पति के पास, अपनी पत्नी के पास तुम जाओ। విధేయుడిగా ఉంటూ సంతానం పొందుకో. जब तुम विधेयी रहकर तुम संतान पाओ, విధేయుడిగా ఉంటూ నీ వ్యాపారానికి వెళ్ళు, ఉద్యోగానికి వెళ్ళు. तुम जो विधेयी रहकर अपने व्यापार और नौकरी के लिए तुम जाओ। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। నీ భార్యని మార్చాలంటే तुम्हारे अगर पत्नी को बदलना है तो ప్రార్థన చేయి. प्रार्थना करो, తర్వాత దేవుని వాక్కు విను. और खुदा के वचन को जो तुम सुनो, దేవుని వాక్యం ఏం చేయమంటున్నది నీ खुदा భర్తగా? का वचन क्या कहता है ఏమంటది? భర్తలారా कि हे पतियों, భార్యలని कि अपनी पत्नी से కొట్టుడన్నదా?
मारपीट करने को कहता है क्या प्रभु का वचन? భార్యలను దూరం పెట్టుడి స్నేహితులను దగ్గర చేసుకునుడి అన్నాడా? अपनी पत्नी को अपने से दूर रखो, अपने दोस्तों को अपने पास रखो, कहता है क्या प्रभु का वचन? ఏమన్నది? क्या कहता है భార్యలని कि पत्नियों को వీళ్ళ నోర్లు కదులుతలే, వీళ్ళ నోర్లు కదులుతున్నాయి. భార్యలు ఏం చేయాలంట? क्या करना चाहिए पतियों को अपनी पत्नी के ఏం साथ? చేద్దాము? क्या करेंगे? ఆ? ఏం చేద్దాము? क्या करेंगे? ప్రేమిద్దాం. हम जो హల్లెలూయా. है अपनी पत्नी से प्रेम करेंगे. అది దేవుని మాటకి లోబడటం. इसे कहते खुदा की बात का నీ कहना భార్యని मानना. మార్చాలంటే तुम्हारी पत्नी को अगर तुम्हें प्रार्थना बदलना है చేయి. तो तुम प्रार्थना करो. దేవుని వాక్యం ఏమంటున్నది? खुदा का वचन क्या कहता है భార్యని ప్రేమించు कि అంటున్నది. तुम अपनी पत्नी से प्रेम करो. భార్యని ప్రేమించు. वैसे ही आप अपनी पत्नी से प्रेम रखो. అక్కడ కార్యం చేసేది దేవుడు అండి. वहाँ पर హల్లెలూయా. कार्य करने वाला खुदा है. హల్లెలూయా. हालेलुया. నీ हालेलुया. భర్తని నువ్వు మార్చుకోవాలంటే तुम अगर अपने पति को बदलना तो నీకు మార్చలేని వ్యక్తి అయినా तुम बदल नहीं सकते. ऐसे व्यक्ति शक्ति होंगे లేదు. वो. तुम्हारे पास शक्ति नहीं है. ఈ రీతిగా ప్రార్థన చేయి. యెహోషాపాతు ప్రార్థన చేయి. यहोशापात ने जैसी प्रार्थना की वैसी प्रार्थना करो तो. నా భర్తనే కాదు యేసు ప్రభువా, वो मेरे पति है प्रभु. ఆ శిలువ మీద లోకాన్ని మార్చే శక్తి ఉన్నది నీకు. जो है उस क्रूस पे सारी दुनिया को बदलने की शक्ति है प्रभु आप में. కాబట్టి ప్రార్థన చేయి. इसलिए प्रार्थना करो. తర్వాత భర్తలకి इसलिए तुम अपने पति का ఏమై ఉండాలా? क्या करना है? ఇప్పుడు తిరుగుతాయి వాళ్ళకి. कहना मानना है तुम्हें अपने पति का. లోబడాలా. उनका హల్లెలూయా. कहना मानना है ఏం तुम्हें. చేయాలా? क्या करना है? లోబడాలా. उनका कहना मानना లోబడు. है. उनका कहना నీ मानो భర్త ఆటోమేటిక్ గా మారతాడు. और अपने आप तुम्हारे जो पति वो बदल जाएंगे. ఇది దేవుని విశ్వాసముతో దేవుని దృష్టి మీద నీ భర్త సమస్య కాదు, భర్త మీద దృష్టిగా దేవుని దృష్టితో నీ భర్త దగ్గరికి పోవడం అంటారు. तुम जो है अपने पति की वो समस्या पर जो है ध्यान टिका करने, लेकिन अपने ध्यान को खुदा पर टिका कर तुम जो अपने पति के पास तुम्हें जाना है. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. వాక్యానుసారంగా ఉండి చూడు. वचन के अनुसार रहकर तुम ये నీ करो. జీవితంలో మార్పులు చూడు. देखो तुम अपने जीवन में बदलाव నీ देखोगे. జీవితంలో మార్పులు చూడు. तुम अपने जीवन में बदलाव देखोगे. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. మీ పిల్లలు మార్చాలంటే तुम्हें अपने बच्चों को बदलना है ఈ तो రీతిగా ప్రార్థన చేయి. इस प्रकार से प्रार्थना करो. మార్చలేని శక్తి నీ దగ్గర ఉన్నది. जो है तुम्हारे पास जो बदलने वो शक्ति है. నీకన్నా మించిన శక్తి నువ్వు ఇచ్చిన ఫోన్లో ట్యాబులలో ఉన్నది. तुमसे बढ़कर वो शक्ति तुमने जो उन बच्चों को दिया वो फोन और वो टैब में है. ఈ రీతిగా ప్రార్థన చేయి. तुम्हें इस प्रकार से प्रार्थना करनी है. తర్వాత దేవుడు ఏమంటున్నాడు పిల్లల उसके बाद పట్ల? खुदा क्या कहते हैं कि बच्चों के विषय में వాళ్ళని దేవుని యందు భయము భక్తి కలిగి उन्हें जो खुदा में भय और भक्ति के साथ జ్ఞానమందు వయస్సు దేవుని దయందు మనుషుల దయందు ज्ञान और अपनी बुद्धि और अपनी उम्र और जो खुदा के दया और जो खुदा की भक्ति में పెంచండి అంటున్నాడు. उनमें वैसा तुम्हें उन्हें पाल के बड़ा करना వాళ్ళని है. పెంచాల గాని तुम्हें वैसे पाल के उन्हें వాళ్ళు बढ़ाना है, తిడితే लेकिन మారరు, కొడితే మారరు. उन्हें मारने उन्हें डांटने पर वो नहीं దేవుని बदलेंगे. యందు భయం భక్తి అని అంటే ప్రార్థన చేయి పొద్దున్నే గాని. जो है खुदा के प्रति उनमें भय और भक्ति जो है वो आनी चाहिए. ఆదివారం క్రికెట్ కి పోతా అంటే క్రికెట్ కాదు చర్చికి నడువను. जैसे रविवार के दिन वो कहेगा मैं क्रिकेट खेलने जाऊंगा तो वो नहीं जाना, चर्च आओ के तुम्हें ఫ్రీ कहना है టైం లో बच्चों से. ఆడుకో, ఫ్రీ టైం లో పిల్లలు ఆడుకోని గాని, खाली समय में बच्चों को खेलने दो, కానీ लेकिन పిల్లల్ని పెంచు. बच्चों को तुम इस प्रकार से प्रभु में ప్రార్థన बढ़ाओ. చేయి, భయము భక్తి కలిగి పెంచు. और जब प्रार्थना करो और बच्चों को प्रभु में तुम बढ़ाओ. అట్లా वैसे దేవునికి లోబడి ఉండండి. खुदा కార్యం का कहना దేవుడు मानो చేస్తాడంట. और कार्य जो खुदा करेगा. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ప్రార్థన చేసుకొని నీ ఉద్యోగానికి వెళ్ళు, प्रार्थना करके अपनी नौकरी के लिए तुम నీ जाओ, వ్యాపారానికి వెళ్ళు. अपने व्यापार के लिए तुम जाओ प्रार्थना करके. అన్నదమ్ముల గొడవలు ఉంటే अगर उतना भी हो तो పంచాయతీలు ఉంటే పంచాయతీకి వెళ్ళు. ऐसे कुछ लड़ाई झगड़े है तो जो पंचायत के बीच में जो उन सारी बातों को सुलझाओ. హల్లెలూయా. हालेलुया. అక్కడికి ఆ రీతిగా వెళ్తే वहां पर उस प्रकार से अगर तुम जाते हो तो యెహోషాపాతు పోయిండంట. यहोशापात वहां गया. ముగ్గురు బలమైన సైనికులు ఉన్నారంట. वहां पर कितनी 3 जो बलवंत దేవునితో सेना है. దేవుడు మాట్లాడికి లోబడిపోతున్నట. खुदा का कहना मानकर उसके अनुसार वो जाता है. ఏం జరిగిందో చూద్దాం, तो क्या हुआ वहां पर इस बारे में हम చూసుకొని देखेंगे. ముగిద్దాం. ये हम देखकर आज का वचन संदेश खत्म करेंगे. 20వ అధ్యాయం 26వ వచనం, 20वां अध्याय उसका 26वां वचन. 20వ అధ్యాయం 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదావారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను షేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీయులను మోయాబీయులను షేయూరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలం చేయవలనని పొంచియుండి వారి మీద పడిరి. వారు షేయీరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరికొకరు
చంపుకొనుటకు మొదలుపెట్టిరి. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. हालेलुया। వీళ్ళు అనుకుంటున్నారు ये सोच रहे थे వీళ్ళు कि ये వెళ్ళాల్సింది इन्हें जाना है, వాళ్ళ సావుకి పోవాలా, वे अपनी मौत के लिए ही उनको వాళ్ళ जाना है। సావు వైపు నడుస్తున్నారు. वे सोचे वो अपनी मौत के ओर चल रहे లోకమంతా हैं, చూస్తున్నది. दुनिया पूरी देख रही है। వీళ్ళు పిచ్చోలా क्या ఇజ్రాయెల్ ये ప్రజలు? पागल है क्या इजरायली ఆ प्रजा? ముగ్గురు దేశపు సైనికులు वो 3 देशी सेना, వీళ్ళు వీళ్ళ సావు దగ్గరికి పోతున్నారు. क्या ये अपने जो मौत के ओर ही जा रहे వీళ్ళ हैं? మరణము దగ్గరికి ये పోతున్నారు. अपनी मौत के ओर ही जा रहे हैं कहकर। వీళ్ళేంటి వీళ్ళు ఎన్నడు రాని ఉద్యోగం దగ్గర పోతున్నారు. ये कभी नहीं मिलने वाली ऐसी नौकरी की ओर क्या ये जा रहे हैं? ఎన్నడు పొందుకొని సంతానం దగ్గర పోతున్నారు. कभी ना पास होगा ऐसे संतान की ओर क्या ये जा रहे ఇలాంటి हैं? క్రూర భర్త దగ్గరికి పోతున్నారు. अपने क्रूर पति के पास जो ये जा रहे భార్య हैं, దగ్గరికి పోతున్నారు. अपनी पत्नी के पास ये जा रहे हैं। ఇక్కడ పోతున్నారు ఏంది? ये क्या इधर जा रहे हैं? వీళ్ళకి అర్థం కాదా? क्या इनके समझ नहीं आ रहा ఎన్నిసార్లు इन्हें? చెప్పిన అర్థం కాదా? कितने भी बार कहो क्या इन्हें समझ नहीं आ रहा? పోతున్నారు వాళ్ళు అక్కడికి. लेकिन वो वहां जा रहे हैं, వాళ్ళు అక్కడికి పోతున్నారంట. वे जा रहे हैं ऐसे। హల్లెలూయా. हालेलुया। దేవుని మీద దృష్టించుకొని పాటలు పాడుతూ స్తుతిస్తూ పోతూ ఉంటే खुदा पर अपना ध्यान टिकाए हुए जो गीतों को गाते हुए प्रभु की स्तुति దేవుని करते हुए जब ఆత్మ वो जा అక్కడ रहे थे तो దిగిందంట. खुदा की जो सिनेमा उतरी ఆ है, ముగ్గురు దేశపు సైనికులు वो 3 देश के जो सैनिक हैं, అమోనీయులు, మోయాబీయులు, अमोनी और मोयाबी సేయూరు వాళ్ళు, और सेईर के, వాళ్ళందరూ కూడా वो सब भी ఒకరిని ఒకరు కొట్టుకొని అందరు సచ్చిండ్రంట. एक में को హల్లెలూయా, वो मार कर वे सब मर गए। हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఒకరొకరు కొట్టుకొని నాశనం वे అయిపోయినరంట. एक में को ना मार कर वे सब नाश हो गए हैं। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఈ యొక్క యెహోషాపాతు ప్రార్థన చేసుకొని ये यहोशापात प्रार्थना करके దేవుని వాక్యానికి లోబడి खुदा के वचन का कहना నువ్వు मानकर పోతే तुम अगर वैसे ही आगे నువ్వు जाओगे तो, పోతే तुम अगर वैसे ही आगे जाओगे అక్కడున్న तो జనాభా, అక్కడున్న సమస్య అంతా అట్ట నాశనం అయిపోతుంది. वहाँ के लोग, वहाँ की समस्या वो अपने आप नाश हो जाएगी। కానీ నువ్వు పోకముందే लेकिन तुम्हारे जाने से पहले ही దేవుడే చేసేయాలనుకోండి. खुदा ही कर देना कि अगर ऐसा मत सोचो तुम। సైతాన్ తప్పుడు మార్గంలో తీసుకుపోతుంది. शैतान गलत रास्ते पे तुम्हें ले चलता है, తప్పుడు మార్గంలో తీసుకుపోతుంది. शैतान तुम्हें गलत रास्ते पर ले चलता है। ప్రార్థన చేసుకొని సంబంధం వెతకడానికి పోండి. जब प्रार्थना करके जो रिश्ते के लिए ढूंढने के लिए जाओ तुम, వాడే నా దగ్గరికి రావాలి, ఆమెనే నా దగ్గర రావాలని కాదు. वही मेरे पास आई है, वो लड़की लोग ही हम मेरे पास आके कहा, ऐसा नहीं। దేవునిలో జీవించడం అంటే खुदा में जीना माने విశ్వాసముతోని, विश्वास के साथ, రెండవది దైవ జ్ఞానముతోని. और दूसरा दैविक ज्ञान के साथ तुम्हें बढ़ना है। జ్ఞానము లేకుండా విశ్వాసముతోని జీవిస్తే, बिना ज्ञान के विश्वास के साथ जियोगे तो, జ్ఞానం అంటే ఏంది? దేవుని వాక్యం ద్వారా పొందుకునే. ज्ञान माने जो दैविक ज्ञान खुदा के वचन के द्वारा जो तुम पाते జ్ఞానము हो। లేకుండా విశ్వాసంతోని बिना ज्ञान के विश्वास के साथ నిన్ను కఠినస్తుడు అంటారు. तुम्हें जो कठिन व्यक्ति कहा जाएगा, కఠినస్తుడు అంటారు. तुम्हें कठिन व्यक्ति कहा అంటే जाएगा ఒకటే వాక్యం పట్టుకొని ఉగులాడతాం. माने तुम एक ही वचन को पकड़ के झूलते हो। చాలా మంది వాక్యాలు ఉన్నాయి. बहुत से लोग जो वचन जो सुनते हैं, ఏం వాక్యం అంటే, क्या कहते हैं? ఆ వ్యక్తి వెతుక్కుంటూ వచ్చినట్టు యాకోబు जैसे वो व्यक्ति जो ढूंढता हुआ आता है याकूब నన్ను को, వెతుక్కుంటూ రావాలా? वैसा मुझे ढूंढते हुए आना चाहिए। ఏమంటారమ్మా? क्या कहते हैं इसे? అన్ని వాక్యాలను చూసుకొని ముందుకు పోవడము జ్ఞానం అంటారు. जैसे सारी बातों को, सारे वचनों को हम देख परख कर हम उसके अनुसार आगे बढ़ते, ఒకటే उसे ज्ञान వాక్యాన్ని कहते हैं। పట్టుకొని ఉండడము మూర్ఖుడు అంటారు. जो एक ही वचन को पकड़ के छूलने से मूर्खता कहते हैं। దానికి పేరు పెట్టుకుంటారు విశ్వాసం అని. उसको नाम दे रखते हैं, वो ही विश्वास। కానీ వాక్యానుసారంగా చూస్తే అది మూర్ఖత్వం అంటారు. लेकिन जो वचन के अनुसार तुम देखे तो तुम गलत रहते हो। కాబట్టి రెండు రకాలుగా ముందుకెళ్ళండి. 2 प्रकार से तुम्हें आगे बढ़ना, విశ్వాసముతోని, एक विश्वास के साथ జ్ఞానముతోని. और दूसरा खुदा के दैविक ज्ञान के साथ। కొన్ని నువ్వు పోవద్దనే చోట్లు ఉంటాయి, थोड़ी ऐसी जगह होती है जहाँ पे तुम्हें नहीं जाना चाहिए होता है, కొన్ని నువ్వు పోయే చోట్లు ఉంటాయి. और थोड़ी ऐसी जगह होती है जहाँ तुम्हें जाना चाहिए होता है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఎప్పుడైతే నువ్వు పోతావో, इसे जब तुम जाते हो, క్రియ జరుగుతుందో, जहाँ वहाँ पे कार्य నువ్వు होता ఎప్పుడైతే है, ముందడుగేస్తావో जब तुम आगे कदम बढ़ाते हो అప్పుడే కార్యాలు జరుగుతాయి. तभी कार्य होता है। కుష్ఠ రోగులందరూ దేవుని దగ్గరకు వస్తే, जो कोढ़ी है, जो वो रोगी, वो सब प्रभु के पास आते हैं। దేవుడు అక్కడ నువ్వు స్వస్థత పొందునుగాక అనలే. तुम चंगाई पाओगे क्या? ऐसा नहीं कहा। నువ్వు ఆ ప్రవక్త దగ్గరకు పో, तुम उस पर्वत के पास जाओ, నువ్వు స్వస్థత పొందుతావు అన్నారు. तुम चंगाई पाओगे, ऐसे नहीं कहा। వాళ్ళు పోతూ ఉంటేనే वो जब वो जा ही रहे थे, స్వస్థతలు పొందినారంట. वे लोगों ने चंगाई पाई है పోక మునిపే. जाने से पहले ही। కానీ వాళ్ళు చేయాల్సిందేంటి? लेकिन वे लोगों को क्या करना దేవుని है? మాట లోబడి పోవాలా. खुदा की बात का कहना मान के वे लोगों को जाना है। కానా విందులో काना के उस विवाह में ఆ నీళ్ళని उस पानी को తీసుకెళ్లి ले जाकर ప్రార్థన చేసిండు. प्रार्थना किया है प्रभु ने। ఆ నీళ్ళని తీసుకొని పొయ్యమన్నాడు. उस पानी को ले जाकर उन लोगों को देने को कहा। నీళ్ళని తీసుకొని ఆ యొక్క
ఎవరైతే అక్కడ ఇన్ఛార్జ్ ఉంటాడో वहां पर जो कोई भी इंचार्ज है ఆయన దగ్గరికి పోయమన్నాడు. उसके पास ले जाकर ये देने को कहा। ఒకసారి ఆలోచించండి, एक बार आप सोचो, ఒక వెయిటర్ గా నువ్వు ఉన్నావు అనుకో. अगर एक वेटर हो तो వెయిటర్ वेटर హోటల్లో నీ ఆర్డర్ తీసుకునేటోడు. जो होटल में आपका ऑर्डर लेता है, ఆడ वहां पे కూల్ డ్రింక్, ఇగో ఈ కాలంలో కూల్ డ్రింక్ అయిపోయింది. आज के जमाने में टूथपिक जो है रहते हैं, కూల్ డ్రింక్ అయిపోయింది. कोल्ड ड्रिंक जो है खत्म हो गई, నీళ్ళు తెచ్చినావు. पानी लेकर आए। మీ సార్ అంటున్నాడు, నేను తిడతా ఉన్నాడు, ఏం రాసి చూసుకోవా కూల్ డ్రింక్ అయిపోయిందని. जय तुम्हारा साथ तुम्हें डांटेगा कि तुमने नहीं ध्यान दिया कि कोल्ड ड्रिंक खत्म हो गया है कहकर। నీ దగ్గరికి నీళ్ళ గ్లాస్ వచ్చింది అనుకో, तुम्हारे पास ये पानी का ग्लास आए तो నేను ప్రార్థన చేస్తా, मैं प्रार्थना करूंगा ఈ నీళ్ళు ఈ జగ్గు తీసుకొని और इस जग को लेकर మీ సార్ దగ్గర పోయి तुम्हारे सर के पास जाके ఈ నీళ్ళని ఇగో సార్ కూల్ డ్రింక్ అని పోయమన్నాడు, పోస్తున్నా అని అన్నావు అనుకో. जो है सर आपने कोल्ड ड्रिंक का ना, ये लो कोल्ड ड्रिंक के वो जो जग में से जो आप अगर डालोगे तो పోయే ధైర్యం ఉంటుంది అసలు నీకు? ऐसा करने की हिम्मत भी है तुम में? ఆ? कहिए। ఆ నీళ్ళని తీసుకుపోయి మీ సార్ దగ్గర పోయి, ఏ సార్ అయితే తిడుతుండో जो सर तुम्हें डांटा उसी सर के पास उस पानी के जग को ले ఆయన जाकर దగ్గరికే పోయి उसी के पास ఆ जाकर జగ్గులకి వెళ్ళి, ఇగో సార్ కూల్ డ్రింక్ అని ये लो सर के जो कोल्ड ड्रिंक के तुम्हें अगर डालने लगोगे तो చాలా మంది పోయలేరు. बहुत से लोग ऐसी करते हैं, కానీ దాన్నే విశ్వాసం అంట. उसे विश्वास कहते हैं। కేవలం ప్రార్థన చేసి కూర్చొని ఉండడం మూర్ఖత్వం. सिर्फ प्रार्थना करके ऐसे ही बैठे रहना, इसे मूर्खता कहते हैं। దేవుడు ఆ నీళ్ళకి ప్రార్థన చేసి प्रभु ने उस पानी को प्रार्थना करके ఇదిగో తీసుకెళ్లి ఆయన దగ్గర పొయ్యి అన్నాడు. ले जाकर उनके पास वहां पर వాళ్ళు दो, పోస్తూ ఉంటే అది ద్రాక్షరసంగా మారింది. जैसे ही वो डालते चले जा रहे थे वो तो दाखरस बनता गया। దాని విశ్వాసంతోని జ్ఞానముతోని నడుచుకోవడం అంట. इसे कहते हैं विश्वास और ज्ञान के साथ चलना, వాక్యానికి లోబడి జీవించడం అంటే క్రియాపూర్వకంగా వెళ్ళడం. वचन का कहना मानकर उसके अनुसार जीना माने कार्य रूपित కాబట్టి तुम्हें ఇప్పుడు మీరు करना है। ప్రార్థన చేసిండ్రు. तुमने प्रार्थना की है। ఈ రోజు ఈ వాక్యంలో యెహోషాపాతు ప్రార్థన చేసిండ్రు. మీరు इस वचन के जरिए जो यहोशापात की प्रार्थना जो तुमने जाना దేవుడు है, అలాంటి వాక్కుని పంపించిండు. खुदा ने अपने वचन को भेजा నువ్వు है। వెళ్ళు అంటున్నాడు దేవుడు. अब तुम जाओ कहते हैं। నీకు మించిన శక్తి जो तुमसे बढ़कर जो शक्ति నీ है, ఇంట్లో నిలబడిందా, ఉద్యోగంలో నిలబడిందా, तुम्हारे घर में अगर वो खड़ी है, तुम्हारी नौकरी पे वो వ్యాపారంలో खड़ी है, నిలబడిందా, హాస్పిటల్లో నిలబడిందా, या व्यापार में ऐसी खड़ी हुई है जो अस्पताल में हो అప్పులోలాగా तो, నిలబడిందా, రోగంగా నిలబడిందా, एक कर्जे के तौर पे खड़ी हो या बीमारी के तौर पे खड़ी हो, నీ పిల్లల్లాగా నిలబడిందా, భర్త భార్యలాగా నిలబడిందా, तुम्हारे बच्चों के जैसे, तुम्हारे पति या पत्नी के जैसे खड़ी हो तो, నీ అన్నదమ్ముల్లాగా నిలబడిందా, నీ సార్లాగా నిలబడిందా, तुम्हारे बड़े भाई या छोटे भाई के रूप में खड़ी हो या तुम्हारे सार के నువ్వు रूप में खड़ी ప్రార్థన हो, చేసుకొని तुम प्रार्थना ఈ करके, యెహోషాపాతు ప్రార్థన చేసినావు కదా. ये यहोशापात की प्रार्थना तुमने की है ना, ఆ రోజు నేను విన్ని దేవుని వాక్కుని పంపించినట్టు ఈ రోజు ఈ సంఘానికి నేను వాక్కుని పంపిస్తున్నా उस दिन అంటున్నాడు. उनकी प्रार्थना को संग प्रभु ने जैसे हमने वचन भेजा उसी प्रकार से ఆ प्रभु आज के अपने దేవుని वचन को मैं వాక్కులో भेजता हूं। విశ్వసించిన మీరు तुमने जो उस प्रभु के वचन पे विश्वास किया జ్ఞానం है, కలిగి ముందుకు వెళ్ళండి. तुम जो आगे बढ़ो। ఆ రోజు యెహోషాపాతు उस दिन यहोशापात ఏ రీతిగా అయితే అల్ల కల్లోలం అక్కడ చూసిండ్రు, जिस प्रकार से वहां पर उनका नाश होना देखा है, వాళ్ళు కొట్టుకొని చచ్చినట్టు वो చూసిండ్రు. शत्रु अपने आप में लड़ झगड़ कर मर गई है जैसा देखा నువ్వు उसने। కూడా నీకు మించిన శక్తి ఆ రీతిగా పడిపోవడము, నాశనం అవడము ప్రతి బిడ్డ ఇక్కడ చూడును గాక. तुम्हारे से बढ़कर जो शक्ति है उस शक्ति का इस प्रकार से विनाश होना और तुमको छुटकारा मिलना, तुम अपनी आंखों से ऐसा देखने पाओ। హల్లెలూయా. హల్లెలూయా. నాశనం అయిపోయిన తర్వాత वो नाश होने के बाद ఈ యొక్క యెహోషాపాతు తన సైన్యం ఆ లోయలోకి వెళ్ళి जो है यहोशापात उसकी सेना वो उस गहराई में जाकर 26వ వచనములో 26वें वचन में लिखा है, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి धन्यवाद स्तुति ఇది देकर, దేవుని ఆశీర్వదించు చోటు, ये खुदा ने आशीषित किया ये जगह, ఇట్స్ ఎ బ్లెస్డ్ ప్లేస్ ये बड़ी आशीषित जगह है। అని బెరెకా అని పేరు పెట్టిండ్రంట. क्या का बेराका के का नाम रखा है, ఏమని పేరు పెట్టిండ్రంట? क्या के का नाम रखा है, ఏమని పేరు పెట్టిండ్రంట? क्या के का नाम रखा उस जगह का, ఏమని పేరు? क्या के का नाम रखा, బెరెకా. बेराका का नाम रखा। నీకు మించిన तुमसे बढ़कर సమస్య, समस्या, నీ శక్తికి మించిన तुम्हारी शक्ति से ఆ बढ़कर పరిస్థితి वो నీ परिस्थिति అందరి జీవితంలో तुम सबके जीवन ఈ में, వాక్యానుసారంగా నువ్వు ఉన్నట్లయితే अगर इस वचन के अनुसार तुम దేవుడు ఈ रहोगे రోజు तो మాటనిస్తున్నాడు. आज खुदा तुमसे ये वादा ఆయన करता है, వాక్కుతోని చెప్తా ఉన్నాడు. वो ये कहता है तुमसे, అవన్నీ కూడా वो सब भी, ఆ పరిస్థితులన్నీ కూడా वो सारी परिस्थितियां నేను బెరెకాగా మార్చబోతున్నా मैं उन्हें అంటున్నాడు. बेरेका के जैसे बदलने वाला हूँ, कहता है హల్లెలూయా. प्रभु। నీ हालेलुया। దివాలు బెరెకాగా మారును
మారును గాక. हमारी जो नौकरी है वो बेरेका जैसा నీ बन जाए, పిల్లలు బెరకగా మారును గాక. हमारे बच्चे बेरेका నీ के जैसे बन ఆరోగ్యం जाए, బెరకగా మారును గాక. तुम्हारी जो सेहत है वो बेरेका నీ जैसे बन जाए, బిజినెస్ బెరకగా మారును గాక. हमारा व्यापार बेरेका నీ जैसे बन जाए, ఉద్యోగం బెరకగా మారును గాక. तुम्हारी नौकरी बेरेका जैसे నీ बन जाए, యవన బలము బెరకగా మారును గాక. तुम्हारा जो यौवन बल जाए वो बेरेका जैसा बन నీ जाए, వృద్ధాప్యంలో ఉన్న వయసు బెరకగా మారును గాక. हमारे बुढ़ापे की वो उम्र बेरेका जैसा बन जाए, అన్నిటికన్నా ముఖ్యంగా నీ యొక్క ఆత్మీయ జీవితము బెరకగా మారును గాక. सबसे बढ़कर तुम्हारा आत्मिक जीवन बेरेका जैसे बन जाए। ఈ యొక్క ప్రేయర్ పవర్ ప్రతి ఆదివారం ప్రతిరోజు బెరకగా మారును గాక. ये प्रेयर प्रतिदिन जो बेरेका जैसा बन जाए। దేవుడి వాక్యం అందరిని దీవించి ఆశీర్వదించును గాక. प्रभु इस वचन को आप सबको बहुत आयत की आशीष से भर दे। అందరం చేతులెత్తి దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా జీసస్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. రస్తబోరు శిఖరియల రస్తరో శిరియల. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభా యేసు ప్రభా. స్తోత్రం 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 పరిశుద్ధ జీసస్ జీసస్. Thank you Jesus. 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 Hallelujah. 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 Hosanna, 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 Jesus. Hosanna, 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 Hosanna. Amen, 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 amen. 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 Amen, స్తోత్రం amen. మహాపరిశుద్ధ అబ్రహాం ఇస్సాక్ యాకోబుల మా దేవ. హల్లెలూయా. మరి యేసు ప్రభువా, ఇక్కడ వీళ్ళు జయించలేని ఎన్నో సమస్యలు శక్తులతో వచ్చి ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్న ఈ పరిస్థితిని బట్టి వందనాలు నాయనా. నువ్వు వాటికన్నా గొప్ప పరాక్రమశాలివయ్యా. ఈరోజు వీళ్ళు తిరిగి నాయనా నీకు కృతజ్ఞతాస్తుతులు చెప్పి వెళ్తున్నారు. నీ మీద దృష్టి మళ్లించుకొని వెళ్తున్నారు. మరి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా, వీళ్ళు జయించలేని పరిస్థితులన్నీ కూడా ఈరోజు యేసుక్రీస్తు నామములో అల్లకల్లోలమై వెరేకగా మారునుగాక. దీవించి మీరు ఆశీర్వదించుమని, ఈ సంఘాన్ని దీవించి ఆశీర్వదించుమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాత యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం. ప్రభు నామకే జయం. ప్రభు రక్తంలో సంపూర్ణ విజయం. అపవాది క్రియల నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు, వేరొక ఆశీర్వాదాలు, ఈ ఆదివారం ఆరాధన ఆశీర్వాదాలు అందరికీ యేసు నామములో కలుగును గాక. ఆమేన్.